దేశంలో సామాన్యుడు పన్ను కట్టేవాడు, నష్టపోయేవాడు, కష్టపడేవాడు వాడి సంగతి మర్చిపోతున్నాం. ఈ మొత్తం అంతా ఆ సామాన్యుడి కోసం, ఆ కష్టపడేవాడి కోసం, ఆ పన్ను కట్టేవాడి కోసం, వాళ్ళ పిల్లల కోసం. ఒకటి, మన దేశంలో ఉన్నంత డిమాండ్ గవర్నమెంట్ ఉద్యోగాలుగా ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక రకంగా మంచిది, ఒక రకంగా చాలా చెడ్డది. అది దానికి ప్రభుత్వం జీతభత్యాలు ఇచ్చి పోషించి పనిచేయడం అధికారం ఇస్తుంది. అది కూడా చేయకపోతే ఎట్లా? కాబట్టి రీథింక్ యువర్ అజంప్షన్స్. పిల్లలకి మంచి విద్య అందాలి, ప్రతి వాళ్ళు స్కూల్ ఏర్పాటు చేయలేరు. మన కుటుంబాలకు మంచి ఆరోగ్యం అందాలి, ప్రతి వాళ్ళు హాస్పిటల్ ఏర్పాటు చేసుకోలేరు. నేను ఉపన్యాసం ఇవ్వడం కోసం రాలేదు. మీ అందరికీ నాలెడ్జ్ ఎలాగో మీ ఫ్యాకల్టీ అంతా ఇంపార్ట్ చేస్తున్నారు, మీలో తపనుంది, మీరు నేర్చుకుంటున్నారు. ఈ రోజుల్లో ద ఫ్లిక్ ఆఫ్ ఎ బటన్ యూ కెన్ లెర్న్ అది గ్రేట్ డీల్. ఎవరో చెప్పక్కర్లేదు. నేను వచ్చింది 2 కారణాలుగా. ఒకటి, మన దేశంలో ఉన్నంత డిమాండ్ గవర్నమెంట్ ఉద్యోగాలుగా ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక రకంగా మంచిది, ఒక రకంగా చాలా చెడ్డది. అది మంచి ఏమిటంటే ఉన్నవాళ్ళు ప్రతిభావంతులు, ఆలోచించేవాళ్ళు ప్రభుత్వంలోకి వస్తే దేశాన్ని ఉద్ధరిస్తారన్న నమ్మకం. చెడ్డది ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలా గొప్పదన్న భావం సమాజంలో ఉండి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తుంది. మొట్టమొదటి మీ మనసులోంచి పోవాల్సింది ఇది చాలా గొప్పది అన్న భావం పోవాలి. ఇది ఇంపార్టెంట్. ఒక మంచి డాక్టర్ ఎట్లా ముఖ్యమైనవాడు, ఒక మంచి కన్స్ట్రక్షన్ ఇంజనీర్ ఎట్లా మాకు అవసరమో, ఒక మంచి ఆర్కిటెక్ట్ ఎట్లా అవసరమో, ఒక మంచి రచయిత ఎట్లా అవసరమో, అలాగే ప్రభుత్వంలో కూడా సమర్థంగా ప్రజలకు సేవలు అందించే వాళ్ళు అవసరం. అంతకు మించి నెత్తిని పెట్టుకున్నాం ఈ దేశంలో వలస పాలన కాలంగానూ అధికారాన్ని పూజించే వ్యవస్థ కావడం చేత. మీరంతా దానిలో భాగస్వాములు అయిపోయి మేము చాలా గొప్పవాళ్ళం, మమ్మల్ని సమాజం ఎత్తుకుని మోయాలి, మమ్మల్ని పోషించాలి అన్న భావంతో ఉంటే నేను చాలా బాధపడతాను. అలాంటి వాళ్ళు ఉన్నా లేకపోయినా ఏం తేడా లేదు. ప్రభుత్వంలో పనిచేస్తున్నాము అంటే ఏ స్థాయిలో అయినా సరే ప్రజాధనాన్ని ప్రజల కోసం సద్వినియోగం చేయాలి. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల ఉమ్మడి మేలు కోసం వినియోగించడం. విధానాలు కావచ్చు, వాటిని అమలు చేయడం కావచ్చు, చట్టాలు కావచ్చు, వివిధ పథకాలు కావచ్చు, వాటి అమలు కావచ్చు. ఈ మొత్తానికి కేంద్రం ప్రజలు. ఓటు వేసేది వాళ్ళు, పన్ను కట్టేది వాళ్ళు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది సొంతంగా మనం చాలా పనులు చేసుకుంటాం. మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో 180-90 పనులు మీరు సొంతంగా చేసుకుంటారు. మీరేం చదువుకోవాలి, మీరు చదువు తర్వాత ఏ ఉద్యోగంలోకి, వృత్తిలోకి వెళ్ళాలి, మీకు ఎవరో చెప్పలేదుగా. మీ కుటుంబం మీరు నిర్ణయం చేసుకున్నారు కదా. ఐఏఎస్కో మరో పరీక్షలో కూర్చోవాలి, వాటి కూర్చోవాలనుకుంటే కోచింగ్ కావాలా వద్దా, ఎక్కడ చేయాలి, ఐఏఎస్ స్టడీ సైకిల్లో చేయాలా, మరో చోట చేయాలా, ఈ నిర్ణయాలు ఎవరు మీరు తీసుకుంటున్నారు. మీ జీవితంలో 185 నిర్ణయాలు, 90 నిర్ణయాలు మీ చేతుల్లో ఉన్నాయి. దాని లాభ నష్టాలు మీరు అనుభవిస్తారు. కానీ 100కి 10 మీకు చాలా అవసరమైనవి, కానీ మీరు సొంతంగా నిర్ణయం చేసుకోలేరు. పిల్లలకి మంచి విద్య అందాలి, ప్రతి వాళ్ళు స్కూల్ ఏర్పాటు చేయలేరు. మన కుటుంబాలకు మంచి ఆరోగ్యం అందాలి, ప్రతి వాళ్ళు హాస్పిటల్ ఏర్పాటు చేసుకోలేరు. మనకి రవాణా కోసం మంచి రోడ్డు కావాలి, ప్రతి కుటుంబం రోడ్డు వేసుకోలేదు. వర్షం వస్తే వరదలు రాకుండా కాపాడుకోవాలి, ఎవరికి వాళ్ళు వరద నివారణ చర్యలు చేపట్టారు. తప్పు చేస్తే శిక్ష పడాలి, మన హక్కులకు రక్షణ ఉండాలి. ఎవరికి వాళ్ళు చేసుకుంటామంటే అరాచకత్వం అవుతుంది, గోండాగిరి అవుతుంది. ఇవన్నీ కూడా ఉమ్మడిగా మాత్రమే సాధ్యం. ఎందుకు ప్రభుత్వము, ఎందుకు ప్రభుత్వోద్యోగులు, ఎందుకు మీరు అందులో అక్కడ వెళ్ళడం అంటే ఈ ఉమ్మడిగా ప్రజలకి చేయగలిగిన పనులు, వ్యక్తులుగా కుటుంబాలుగా చేసుకోలేని పనులు, వాటిని సమర్థంగా చేస్తే అందరికీ లాభం. విషయాలు నేర్పడం అవసరం ఈ రోజుల్లో. విషయాలు చాలా సులభంగా, చాలా ఖర్చు లేకుండా క్షణాల్లో తెలుసుకోవచ్చు ఇవాళ. కానీ ఎలా ఆలోచించాలి? వాస్తవాల ఆధారంగా హేతుబద్ధమైనటువంటి ఆలోచన, తార్కికమైన ఆలోచన ద్వారా ప్రపంచానుభవం, గతానుభవం నుంచి పాఠాలు నేర్చుకుని పరిష్కారాలని ఉమ్మడి సమస్యల కోసం వెతకాలి. అదే రాజ్యము, అదే పరిపాలన, అదే ప్రభుత్వం. అంతకుమించి ఇంకేం లేదు దీనిలో. మనకు అది తప్ప అన్నీ వచ్చు.
ఉండదు. నేను చాలా పచ్చిగా చెప్తాను, అందరూ మీకైతే చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్తారు. మీరైతే ప్రభుత్వంలో చేరితే దేశానికి సేవ చేసినట్టుగా, సేవ లేదు పాడు లేదు. అదొక కీలకమైన పని. దర్శా కొంచెం హ్యూమిలిటీతో ఉండాలి, పౌరుల్ని గౌరవించాలి, పౌరసత్వాన్ని గౌరవించాలి. ఆ పౌరులు రకరకాల మనుషులు, ఇన్ని కులాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి. కొందరు చదువు ఉంది, కొందరికి లేదు, కొందరు డబ్బు ఉంది, కొందరికి లేదు, కొందరు గ్రామాలు, కొందరు పట్టణాలు. వాళ్ళ తప్పు కాదు, పరిస్థితులు అట్లా ఉన్నాయి. వాటన్నిటిని అధిగమించి వాళ్ళని ప్రేమించగలగాలి. ఉమ్మడిగా వాళ్ళ జీవితాలను బాగు చేయడం కోసం మనం నిజంగా సిద్ధం కావాలి. దానికి ప్రభుత్వం జీతభత్యాలు ఇచ్చి పోషించి పనిచేయడం అధికారం ఇస్తుంది. అది కూడా చేయకపోతే ఎట్లా? కాబట్టి రీథింక్ యువర్ అజంప్షన్స్. ఈ పరీక్షలు కూడా వాళ్ళు సరిగ్గా పెడితే, ఈ పోటీ పరీక్షలు కూడా ఇది పరీక్షించాల్సింది. అంతేగాని మీ జ్ఞానాన్ని పెద్దగా పరీక్షించక్కర్లే. మౌలికంగా పరీక్షించాల్సింది మీరు పరిపాలనకి పనికొస్తారా, ఒక ప్రజాస్వామ్య సమాజంలో సమర్థంగా ప్రజలకి ఉమ్మడి సేవలు అందించగలరా, మీ వల్ల ప్రజల జీవితాలు మెరుగవుతాయా. వాళ్ళ డబ్బుతోనే, మీ గొప్పతనం వల్ల కాదు, వాళ్ళు ఇచ్చిన అధికారంతోనే వాళ్ళకి ఆ సేవలు సరిగ్గా అందించగలరా, దానికి తయారు కండి. కాబట్టి పరీక్షలు కూడా మీ ఓరియంటేషన్ అనేది, మీ ఆలోచన అనేది మీకు ఆ స్పష్టత ఉంటే మిగతావన్నీ సునాయాసంగా జరుగుతాయి. అది లేకుండా అంటే ముక్కును బట్టి ఆకెళ్ళ గారో లేకపోతే రమణారెడ్డో లేకపోతే సతీషో చెప్పారని చెప్పని పడికట్టు పదాలతో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు. వాడికి తెలుసు అందరూ సినికల్లే ఈ దేశంలో, ఉపయోగం లేదు. ఒకవేళ పొరపాటున సెలెక్ట్ అయినా ఉపయోగం అంతకంటే లేదు సమాజానికి. ఇన్ని లక్షల మంది పోటీ పడుతున్న దేశంలో ఏ 100 మంది సెలెక్ట్ అయితే నాకు కావాలి? ఎవరైనా ఒకటే నాకు. ఆ 100 మంది పనికొస్తారో లేదో నాకు కావాలి. ఈ సమాజానికి కావాల్సిన సేవలు అందిస్తున్నారో లేదో నాకు కావాలి. వాళ్ళ వల్ల ఏ ఫలితాలు వస్తున్నాయో కావాలి తప్ప వాళ్ళు ఎవరో నాకు అనవసరం. అంతే కదా? వ్యక్తిగా మీకు ఇష్టం ఉండొచ్చు, నాకేం కావాలి? డాక్టర్ దగ్గరికి పోతే ఆయన డాక్టర్ కదా, నాకేం కావాలి? ఆయన డాక్టర్గా నాకు బాగా చేస్తున్నాడు లేదు కావాలి. అంతే కదా? అంతేగాని డాక్టర్ గారు కాబట్టి నేను నమస్కారం పెడతాను నేను. అంచేత మన వల్ల ఏ ఫలితం వస్తుంది సమాజానికి అది మర్చిపోకండి. మనందరం మన కష్టాల్లో ఉంటాం, మన బాధల్లో ఉంటాం, మన ఆలోచనల్లో ఉంటాం, మన ఆశల్లో, మన ఊహల్లో తేలుతుంటాం. కానీ ఈ దేశంలో సామాన్యుడు పన్ను కట్టేవాడు, నష్టపోయేవాడు, కష్టపడేవాడు, వాడి సంగతి మర్చిపోతున్నాం మనం. ఈ మొత్తం అంతా ఆ సామాన్యుడి కోసం, ఆ కష్టపడేవాడి కోసం, ఆ పన్ను కట్టేవాడి కోసం, వాళ్ళ పిల్లల కోసం. ఈ దేశంలో ఏ కుటుంబంలో ఏ బిడ్డ కూడా నేను ఫలానా కులంలో ఫలానా కుటుంబంలో పుట్టాను కాబట్టి నష్టపోయాననే పరిస్థితి ఉంటే మనందరం విఫలమైనట్టు లెక్క. అది రాకుండా చేయటం మన ఉమ్మడి కర్తవ్యం. Sir, two interlinking questions, sir. Sir, given a choice, a person with integrity and some values, what do you choose? A person with values and integrity, a person with intelligence and more efficiency. దీనికి ఇంటర్లింకింగ్ ఇంకో క్వశ్చన్ సార్. సార్, నా ఫ్రమ్ 2013-14 UPSC has introduced ethics paper, sir, which is giving more importance, 250 marks on sir ethics paper. Sir, for a person who is coming for a public service, he should have intrinsically ethics. Do you think there is a need for or an importance for ethics paper to have a weightage of 250 marks? Is it overrated? Like other subjects like governance and public administration don't have some much priority, sir. What is your take on having ethics more priority, and whom do you choose? And person with good heart or a kind heart, or a person with intelligence as a public servant? ఓకే, మన దేశంలో మొక్కుబడిగా ఒక కోర్సు పెట్టడం, పరీక్ష పెట్టడం మామూలు అయిపోయింది. అలా అయితే ఎథిక్స్ ఉన్నా లేకపోయినా ఉపయోగం లేదు. కానీ నిజ జీవితం చాలా కాంప్లెక్స్. దెర్ ఈజ్ ద హైరార్కీ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఎథిక్స్ కూడా దెర్ ఈజ్ నో వన్ ఎథికల్ ప్రిన్సిపల్ అలోన్ దట్ ఆపరేట్స్. దెర్ ఆర్ మల్టిపుల్ ప్రిన్సిపల్స్ దట్ ఆపరేట్. ఏ సందర్భంలో ఏది ప్రివైల్ అవుతుంది అన్నది మనం ఆలోచించాలి. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒక ఋషి ఉన్నాడు, ఎప్పుడు నిజమే చెప్తానని చెప్పి ఒట్టు పెట్టుకున్నాడు. అబద్ధం ఆడ్డా ఆయన జపం చేస్తూ ఉంటాడు. ఒక ఆడపిల్ల ఒక రోజున చాలా భయంతో పరిగెడుతూ వచ్చింది, ఒళ్ళంతా గాయాలైనాయి. ఆ ఋషి దగ్గరికి వచ్చి, అయ్యా, కొందరు దొండగోళ్ళు నన్ను వెంబడిస్తున్నారు, దుర్మార్గులు వాళ్ళు నాకు హాని చేస్తారు, ఏ దారిని పోవాలో చెప్పి నన్ను కాపాడండి అని చెప్పాను. ఆయన, అమ్మ ఆ దారిని వెళ్ళి అక్కడ దాక్కో అని చెప్పాడు. ఒక 2 నిమిషాల్లో ఈ దుర్మార్గులు వచ్చారు. స్వామి, మీరు ఎప్పుడు నిజమే చెప్తారు, అబద్ధం ఆడరు,
ఒక అమ్మాయి దారిని వచ్చింది, ఎట్టింది చెప్పండి అని అడిగారు. అమ్మాయి ప్రాణాన్ని కాపాడడం ముఖ్యమా, నిజం చెప్తానని చెప్పి అనుకున్నాను కాబట్టి ఒక మూర్ఖుడు ఆ సందర్భంలో నిజమైన దాంతో అమ్మాయి ప్రాణం పోయేట్టు చేయడం ముఖ్యమా? దెర్ ఈజ్ అ హైరార్కీ ఆఫ్ ప్రిన్సిపల్స్. నిజం చెప్పడం మంచిదే, కానీ కొన్ని సందర్భాల్లో నిజం చెప్పడం కంటే ప్రాణం కాపాడడం ముఖ్యం. ప్రపంచ దేశాల్లో మెడిసిన్ ఉందనుకోండి, మెడిసిన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రొఫెషన్, నాట్ ఓన్లీ ఫర్ స్కిల్స్ బట్ ఆల్సో ఎథికల్ అప్రోచ్ టు ఇట్. దర్ ఆర్ వెరీ కాంప్లెక్స్ ఇష్యూస్. ఆ టెస్టింగ్లో ఈ కాంప్లెక్సిటీ చొప్పించి మీరు ఆలోచించగలుగుతున్నారా చాలా స్పష్టంగా, మీ క్లారిటీ ఆఫ్ థాట్ ఉందా, హైరార్కీ ఆఫ్ ప్రిన్సిపల్స్ అర్థమైనయా? ఆ రకంగా చేశారనుకోండి, దెన్ దే ఆర్ ప్రిపేరింగ్ యూ ఫర్ పబ్లిక్ సర్వీస్. అలా కాకుండా సత్యము, ధర్మము, న్యాయము, నిజమే చెప్పము ఇలాంటి ఉపన్యాసాలు ఇచ్చి ధర్మ ఉపన్యాసాలు ఆ చెత్త రాయమంటే ఆ పరీక్ష లేకపోయినా ఒకటే. అవి డిపెండ్స్ ఆన్ ది వే ద టెస్ట్ ఈజ్ కండక్టెడ్. ఇక రెండోది, ఒక మనిషి నిజాయితీ ముఖ్యమా, సామర్థ్యం ముఖ్యమా? అంతే కదా బాబు, మన అదృష్టం ఉంటే రెండు కావాలి. రెండు లేకపోతే నేను నా దృష్టిలో ఈవేళ రోజుల్లో నిజాయితీ కంటే సామర్థ్యం ముఖ్యం. ఈ మాట చాలా కొద్దిమంది ధైర్యంగా చెప్తారు. నిజాయితీ ఉండొద్దని కదా నేను చెప్పేది, చివరికి మీ వల్ల ఫలితం రావాలి సమాజానికి. చాలామంది జీవితం 30-40 ఏళ్ళు గవర్నమెంట్లో ఉండి నిజాయితీగా ఉన్నాను సార్, ఇంటి నుంచి క్యారియర్ తీసుకొస్తాను సార్, ఒక్క పైసా తినలేదు సార్, చాలా సంతోషమయ్యా. ఏం చేసావయ్యా నువ్వు? నెల జీతం పెన్షన్ మింగుతున్నావు, అది నిజ అవినీతి కాదు. అది పని చేయకుండా ప్రజలకు కావాల్సిన పని ఏమీ చేపట్టకుండా. కాబట్టి ఐడియల్ రెండు కలిసి ఉంటారు. కానీ నిజాయితీ అన్న వంకతో అసమర్థతకి పెద్దపీట వేయకూడదు. రెండవది, నిజాయితీ కంటే విజ్ఞత ముఖ్యం. పని చేయడంలో కూడా కేవలం సామర్థ్యమే కాదు, సామర్థ్యమే ఉంది నార్మల్ మేనేజరియల్ ఎఫిషియన్సీ. విజ్ఞత అంతకంటే. ఇప్పుడు ఈ హైరార్కీ ఆఫ్ ప్రిన్సిపల్స్ చూసి ఒక సమాజాన్ని గట్టెక్కించాలంటే దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ నీడ్ టు రెకన్సైల్ ద షార్ట్ టర్మ్ గోల్స్ విత్ ద లాంగ్ టర్మ్ పబ్లిక్ గుడ్. తాత్కాలికమైనటువంటి అవసరాలు, గందరగోళాలు ఉంటాయి, ప్రతి సమాజంలో ఉంటాయి, రాజకీయంగా కానీ పరిపాలన పరంగా కానీ. కానీ దీర్ఘకాలంగా జాతి భవిష్యత్తు కోసం చేయాల్సిన పనులు ఉంటాయి. ఆ రెంటిని సమన్వయం చేయాలంటే విజ్ఞత కావాలి, చాలా ముందు చూపు కావాలి, లోతైన ఆలోచన కావాలి. నేను నిజాయితీ పరుండు కదా అని చెప్పని గుడ్డిగా చేస్తే వాడి వల్ల దీర్ఘకాలంలో హాని ఎక్కువ జరగచ్చు. అట్లాగే విభిన్న వర్గాలు ఉన్నాయి. అందులో మన దేశం లాంటి చోట్ల ఒక సంక్లిష్టమైన సమాజం, ప్రపంచంలో అత్యంత సంక్లిష్టమైన సమాజాల్లో మనదొకటి. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని భాషలు, ఇన్ని వర్గాలు మనకు అర్థమే కాదు. ఇప్పుడు మీలో చూస్తే, మీ నేపథ్యాలు చూస్తే ఎంత గందరగోళం ఉంటుందో. ఇందరి విభిన్న ప్రయోజనాలని సమన్వయం చేయాలి, దానికి విజ్ఞత కావాలి. కేవలం నిజాయితీ సామర్థ్యమే చాలు, విజ్ఞత కావాలి. కాబట్టి మీరు తయారు కావాల్సింది పరీక్షల్లో చూసేది వాళ్ళు కొంచెం చూస్తారు. ఈవేళ కానీ రేపొద్దున ప్రభుత్వంలో చేరాక కానీ, ప్రభుత్వంలో చేరకపోతే అది కొంపమునిగిపోయింది కాదు. ముఖ్యంగా అది గుర్తుంచుకోవాలి మీరందరూ. ప్రభుత్వంలో చేరితే గొప్పని గంతైపోకండి. అందరికీ ఎలాగో ఉద్యోగాలు రావు, తలకిందులో తపస్సు చేసినా కూడా ప్రభుత్వంలో వారు రావు కదా. స్టాటిస్టికల్లీ 100 ఉద్యోగాలు 1,00,000 మంది పోటీ పడితే 100 మందికే కదా వచ్చేది. అది రాకపోతే జీవితం అంతా నాశనం అయిపోయిందని చెప్పిన అది జగమే మాయ, బతుకే మాయ, నెత్తిమెత్తి తుండేసుకోపోకండి. ఏం కాదు, జీవితంలో గొప్ప పనులు చాలా చేయొచ్చు. ప్రభుత్వం బయట కూడా మీరు చాలామంది అద్భుతమైన పనులు చేశారు, చేస్తున్నారు, నాకు ముచ్చటేస్తుంది. దానిలో కనుక అవకాశం వచ్చి మీకు ఆసక్తి ఉండి చేస్తే సంతోషం. కానీ అదొక్కటే మార్గం కాదు సమాజంలో మంచిని పెంచాలంటే. ఆ క్లారిటీ కావాలి. చాలామంది ఒక పంచవర్షటాలకి పెట్టుకుని 5 ఏళ్లలో వివిధ కారణాల వల్ల సెలెక్ట్ కాకపోతే మనం తక్కువైన భావంతో మునిగిపోయి డిప్రెషన్కి లొంగిపోయి దేనికి పనికి రాకుండా పోయి కుటుంబాలను గొల్ల చేసుకుంటున్నారు, సమాజానికి నష్టం చేస్తున్నారు. డోంట్ గెట్ ఇన్ టు దట్ మోడ్. ఇది ఒక మార్గం. ఇది కాకుండా కూడా పుష్కలమైన మార్గాలు చాలా ఉన్నాయి. గౌరవప్రదంగా బతకగలగాలి, సమాజంలో 10 మందికి మేలు చేయగలగాలి, నచ్చిన రీతిలో, నచ్చిన రంగంలో. ఆ క్లారిటీ తెచ్చుకోండి. కాబట్టి వీటిని వేరువేరుగా చూడలేం. కానీ గుడ్డిగా నిజాయితీ ఒక్కటి అనుకుంటే చాలదు. నిజాయితీ కావాలి, సామర్థ్యం కావాలి, అన్నిటిని మించి విజ్ఞత కావాలి, పర్స్పెక్టివ్ కావాలి. Sir, what motivated and inspired you to become an IAS officer?
నాదేం లేదండి, నేను ఎంబీబీఎస్ అయ్యేదాకా ఐఏఎస్ గురించి ఆలోచించాలి అసలు. ఇది వేగ్గా ఐఏఎస్ ఒకటి ఉందని తెలుసు నాకు, ఈ కలెక్టర్లు వగేరా వేగ్గా తెలుసు కలెక్టర్లు ఉంటారని. దానికి యూపీఎస్సీ పరీక్ష పెడుతుందని కూడా నాకు తెలియదు, ఎందుకంటే దాని గురించి ఆలోచించలేదు ఎప్పుడు. ఐ నెవర్ పేడ్ అటెన్షన్. ఎమర్జెన్సీ కారణంగా నా జీవితం మలుపు తిరిగింది. ఎమర్జెన్సీ వచ్చిన నాటికి నా వయసు 19 ఏళ్ళు. ఐ వాజ్ వెరీ యాంగ్రీ, వెరీ వెరీ యాంగ్రీ. నాకు వ్యక్తిగతంగా నష్టం జరగల, కానీ ఈ దేశంలో స్వేచ్ఛను హరించేశారు, దేశాన్ని జైలుగా మార్చేశారు, ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టారన్న దుగ్ధ నా మనసులో తీవ్రంగా ఉంది. దాంతోపాటు ఇతర దేశాల్లో ప్రజాస్వామ్యం కాస్త బాగుందనుకున్న దేశాల్లో జరుగుతున్న తీరు, మన దేశంలో జరుగుతున్న తీరు మధ్య అంతరం నన్ను బాగా బాధించింది. 1974లో రిచర్డ్ నిక్సన్ అమెరికా రాష్ట్రపతిగా రాజీనామా చేయాల్సి వచ్చింది ఒక చిన్న తప్పుకి. మన వాళ్ళు ప్రతిరోజు మన ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ తప్పులు చేస్తుంటారు. అమెరికా రాష్ట్రపతి చేసిన తప్పు మన దేశంలో రాజకీయంలో ఉన్నవాళ్ళు 199 మంది ప్రతిరోజు చేస్తారు. అలాంటి ఒక చిన్న తప్పుకి అంత బలమైన దేశంలో అంత అత్యున్నతమైన స్థాయిలో ఉన్న నాయకుడిని దింపేశారు. ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తేడా నాకు కొట్టొచ్చినట్టు కనిపించింది. నేను మన దేశంలో ఏం జరుగుతోంది, అమెరికా లాంటి దేశాల్లో ఏం జరుగుతుందో చాలా నిశ్చితంగా ప్రతి గంట ప్రతిరోజు కూడా మననం చేసుకున్నాను. పూర్తిగా నాకు ఆకలి ఉన్నది. ఆ తర్వాత ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీలో నేను తీవ్రంగా గళం విప్పాను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా. నాలాంటి వాళ్ళని చాలామంది జైళ్ళలో పెట్టారు. 1,00,000 మందిని ఈ దేశంలో జైల్లో పెట్టారు. నన్ను జైల్లో పెట్టలేదు, అనామకుడిని, అర్భకుడిని, సన్నగా ఉన్నాను, వెనకాల ఏమీ అండలేదు, ఏమీ సంస్థ లేదు, ఏం చేయాలో అర్థం కాల. మన దేశంలో మీరెవరు, నీ కులం ఏంటి, నీ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు, ఇదని తెలిస్తే పెరిగిపోతే ఏం చేయాలి, మనకి చేత కదా మనకి ఎలా డీల్ చేయాలో. మనంతా దాని నుంచి వచ్చాం. ఏం చేయాలో అర్థం కాక నిఘా పెట్టారు, సర్వేలెన్స్లో పెట్టారు. అది నాకు తర్వాత తెలిసింది. ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాక ర్యాంక్ వచ్చింది, అంతా రెడీగా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది, అందరికీ పిలుపులు వచ్చినా నాకు రావట్లేదు. ఏమిట్రా అని చెప్పంటే సర్వేలెన్స్ పెట్టారు, అందుకని కొంచెం మేము పోలీస్ క్లియరెన్స్ మీకు టైం పడుతుందని చెప్పారు. అప్పుడు తెలిసింది నాకు సర్వేలెన్స్ ఉంది నాకు అని చెప్పారు. తర్వాత ఎమర్జెన్సీ అంతమైంది. అప్పుడు వెర్రి ఆనందంతో గంతులేసాం. ఈ దేశం అద్భుతంగా గాంధీ విప్లవాన్ని సాధించింది, ఈ దేశం బాగుపడుతుందని నమ్మకంతో. చాలా కొద్ది కాలంలో ఆశలు అడియాసలు అయిపోయినాయి. ఆ జనతా ప్రభుత్వం కొల్లాప్స్ అయిపోయింది. మళ్ళీ నిరాశ, బాధ, దుఃఖం, ఆందోళన, ఆవేదన, కసి. ఆ నేపథ్యంలో ఎవరో అన్నారు, ఇంత బాధ ఉంది కదా మీ మనసులోనూ, ఐఏఎస్లో చేరొచ్చు కదా అని. నాకు వేగ్గా ఐఏఎస్లోకి డాక్టర్లకు అనుమతించాలని గుర్తుంది. అది వాస్తవం కూడా అప్పటిదాకా. అప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆమె, నాకు ఆప్తమిత్రులు, తనంది మీరా, జేపీ నిన్న పేపర్లో చూశాను, కొఠారి కమిషన్ ఒకటి పెట్టారు, ఇప్పుడు ఐఏఎస్ అలౌ చేస్తున్నారట డాక్టర్లు అని చెప్పాను. అయితే దానికి వెళ్తాను మీరు అన్నాను. అంతే. అంత అప్రయత్నంగా, కాకతాళీయంగా, హౌస్ సర్జన్గా ఉండగా నిర్ణయం తీసుకున్నాను. అప్పటిదాకా నాకు అసలు ఆలోచన కూడా లేదు. ఐఏఎస్ చేరాలని అనుకున్న తర్వాత దానికి ఏం చేయాలి, ఆ పరీక్ష కూడా నాకేం తెలియదు. అప్పుడు ఎవరో చెప్పారు యూపీఎస్సీ అనేది కనెక్ట్ చేస్తున్నాను. యూపీఎస్సీ అని అప్పుడు నెమ్మదిగా అసలు యూపీఎస్సీ ఏమిటి, ఈ పరీక్ష ఏంటి, అప్పుడే పరీక్ష కూడా పద్ధతి మార్చారు కొట్టారి కమిషన్. అప్పుడే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ అది అప్పుడు వచ్చింది. అప్పటిదాకా ఒక 5 సబ్జెక్టులు అయినా ఉండేవి. సో అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి ఈ దేశంలో మౌలికమైన మార్పు రావడానికి ఇదొక సాధనం. డబ్బు లేదు, అధికారమో కుటుంబ నేపథ్యమో కాదు. కాబట్టి మన ప్రతిభా పాఠవాలతో దేశం పట్ల మమకారం ఉన్నట్టయితే ఏం చేయొచ్చు, అది గోచరించింది నాకు. అంతే తప్ప దాని పెద్దది చేయకపోతే కొంపనిపోతుందనే భావం లేదు. ఒకసారి అప్లై చేశాను, ఎగ్జామ్ రాశాను, రెండోసారి అప్లికేషన్ కూడా పెట్టదలుచుకోలేదు, ఇంకో ఉద్యోగం కూడా వెళ్ళదలుచుకోలేదు. మళ్ళీ ఐఏఎస్ తర్వాత మరో సర్వీస్ ఐ వాజ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్, ఉద్యోగం కోసం వెళ్ళాల. కాబట్టి నన్ను ఆదర్శంగా తీసుకోబోకండి, అంటే కాకతాళీయమే ఆ సందర్భము, ఆ నేపథ్యం. బట్ వాట్ ఐ అపీల్ టు ఈజ్, ఇది గొప్పగా భావించి ఇది రాకపోతే నష్టమో, వస్తే అహంకారమో ఉంటే మీ వల్ల ప్రజలకి మంచిది కాదు, మీకు మంచిది కాదు. యూటిలిటేరియన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఏం చేయగలం? మీ చుట్టూ కనిపిస్తే రోజు మీకు పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో కళ్ళున్న ప్రతివాడికి, మనసున్న ప్రతివాడికి తెలుస్తుంది. దాన్ని మనం ఏం చేయగలం, పౌరులుగా ఏం చేయగలం, అక్కడ కూర్చుని ఏం చేయగలం, అది ఆలోచించి దానికి సమాధానం మీ దగ్గర దొరికితే, ఆ సామర్థ్యాన్ని సంతరించుకుంటే, ఆ పరిజ్ఞానాన్ని పెంచుకుంటే, అప్పుడు మీ వల్ల పౌరులుగా కానీ అధికారులుగా కానీ ఫలితం వస్తుంది. లేకపోతే ఉత్సవగ్రహాలుగా మిగిలిపోతారు. ఈ దేశంలో చాలా ఉత్సవగ్రహాలు ఉన్నాయి,
చాలా పారాసైట్స్ ఉన్నాయి ఈ దేశంలో. వాళ్ళు ఉన్నా లేకపోయినా తేడా లేదు. అలా ఉంటే ఉపయోగం లేదు, మీకు కూడా తృప్తి ఉండదు. సో పర్సూ సంథింగ్ విచ్ యూ లవ్ అండ్ డూ వెల్. ఇప్పుడు ఏపీఎస్సీలో కానీ టీఎస్పీసీలో కానీ బోర్డ్ని మనం నమ్మచ్చా? అండ్ స్టూడెంట్స్ ఇప్పుడున్న మార్పులను కానీ పేపర్ లీక్స్ గురించి దాని కానీ స్టూడెంట్స్ మీద స్ట్రెస్ ఎలా ఉంటుంది సార్? అండ్ ప్రిపరేషన్లో సిలబస్ మార్పులు కానీ ఇంత షార్ట్ టర్మ్ ప్రిపరేషన్లో మనము సిలబస్ ఎలా కవర్ చేయడం కానీ అండ్ స్ట్రెస్ని ఎలా మెయింటైన్ చేయాలనేది కావాలి సార్, దాని టిప్స్. ఐ విష్ ఐ హ్యాడ్ అన్ ఆన్సర్ టు యూ. ఓకే సార్. యూపీఎస్సీ వరకు బై అండ్ లార్జ్ యూ కెన్ ట్రస్ట్. నిజంగా మన దేశంలో నా దృష్టిలో యూపీఎస్సీ ఎంత గొప్పగా పనిచేస్తుందో చాలామంది గుర్తించాల. ఇంత ఒత్తిళ్ళు ఉండే దేశంలో, ఇంత అవినీతి ఉన్న దేశంలో యూపీఎస్సీ ఒత్తిడికి లొంగిందని కానీ అవినీతికి పాల్పడిందని కానీ పక్షపాతం చూపిందని అంత ఆధారాలు చెప్పుకుంటారు. మీకు కూడా ఉత్తరాది వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇంటర్వ్యూ బోర్డు ఇలాంటివి అనుకుంటుంటాం. అవన్నీ పక్కన పెట్టేయండి. బై అండ్ లార్జ్ దేర్ ఇస్ క్రెడిబిలిటీ. ఏ సెలక్షన్ ప్రాసెస్ కూడా పర్ఫెక్ట్ కాదు, ఇట్స్ ఆల్వేస్ అన్ ఇంపర్ఫెక్ట్ ప్రాసెస్. కానీ యూపీఎస్సీలో దేర్ ఈస్ ఏ డిసిప్లిన్, ఏ సర్టన్ రికార్డ్ అండ్ క్రెడిబిలిటీ. కానీ స్టేట్స్లో కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సమర్థులు, నిజాయితీపరులు కొంచెం ఒళ్ళు వంచి పనిచేసినప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త బాగా పనిచేసింది. పనికిమాలిన గాడిదలు చాలామంది ఉంటారు, అప్పుడు చెత్తగా ఉంటుంది, దురదృష్టం కొద్దీ. అందుకనే టేక్ ఇట్ ఇన్ యువర్ స్ట్రైట్. ఇది జీవిత సర్వస్వం అనుకుని కొంపమనింది అనుకుంటే ఉపయోగం లేదు. మీరు కొంచెం నింపాదిగా ఉండండి. మనం మీకు నిజంగా స్కిల్స్ ఉంటే, మీలో చాలామందికి ఆ స్కిల్స్, ఆ నైపుణ్యం ఉన్నాయి, ఆ సామర్థ్యం ఉంది. మీరు ప్రపంచంలో ఏ రంగంలో అయినా గౌరవప్రదంగా హాయిగా బతకగలరు. ముందు అది ఆ క్లారిటీ తెచ్చుకోండి, ఆ కాన్ఫిడెన్స్ ఉంచుకోండి. కొన్ని సందర్భాల్లో మీ ప్రమేయం, మీ తప్పు లేకుండా పరీక్షలు వాయిదా పడ్డాయి, లీక్ అయినాయి, మరొకటంటే మన చేతుల్లో లేదు. దాని గురించి మనం అదే పని దిగులు పడి మీరు నన్ను సాధించగలరా? అదే పనిగా మన కన్నీళ్ళు గార్చాము, దిగులు పడ్డాము, డిప్రెస్ అయిపోయాము, దానివల్ల ఫలితం ఉంటుందని చెప్పండి. మీరు ఇంకా బాగా డిప్రెస్ ఉన్నాయని చెప్తాను. మన చేతుల్లో వెళ్ళినప్పుడు ఎందుకు అనవసరంగాను? బీ రిలాక్స్డ్. అందుకే డోంట్ పుట్ ఆల్ యూర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఇది ఒక్కటే జీవిత సర్వస్వం అనుకోబోకండి. ముందు మనం కంట్రోల్ చేయలేని దాన్ని గురించి ఎక్కువగా బాధపడబోకండి. ఈ ఉద్యోగం రాకపోతే ప్రాణం పోతుందన్న భావం నుంచి బయటపడండి. దట్స్ ఆల్ ద అడ్వైస్ ఐ కెన్ గివ్. ఐ హ్యావ్ నో ఆన్సర్ టు హౌ దే విల్ ఫంక్షన్. మీరు కూర్చుంటే ఎలా చేయాలో చెప్పగలను, నేను కూర్చుంటే ఎలా చేస్తానో నాకు తెలుసు. ఈ వయసులో ప్రాణాంతంగా అనిపిస్తుంది. అందులో మీరు మనసు పెడితే, ఉదాహరణకు నాకు, నేను యూపీఎస్సీకి అప్లై చేసినప్పుడు నాకు బిగ్గెస్ట్ వరీ ఏంటో తెలుసా? సర్టిఫికేట్ పోస్టింగ్ ఏదో ఉంటుంది, రిజిస్టర్డ్ పోస్టు, సర్టిఫికేట్ పోస్టింగ్ అలాంటివి ఉంటాయి. అప్లికేషన్ పంపించాను. నా భయం ఏంటి? అక్కడ అందిందో లేదో. రిజిస్టర్ పోస్ట్ పంపించాను, మిగతా నాకు భయాలు లేవు. పరీక్ష ఏంటి, ఎలా భయం లేదు. అసలు ఈ కాగితం అందిందో లేదో ఆందోళన బట్టబాటు వస్తాం. నిజంగా ఇది మానవ సహజం, కానీ ఇట్ మేక్స్ నో సెన్స్. నా చేతుల్లో లేదు. ఐ మస్ట్ ట్రస్ట్ ద సిస్టమ్. ఇఫ్ ఇట్ డజంట్ వర్క్, అలా అందులో అనుకోండి, పోయేది కంపెనీ పోయిందే ఉంది. ఆ నింపాదిగా ఉంటాం నేర్చుకోకపోతే అనవసరంగా మన ఒత్తిడికి గురవుతాం. సో ఐ అండర్స్టాండ్ వాట్ యు గో త్రూ. అందులో నాకు ఆ ఉద్యోగం రాకపోతే కంపెనీ పోయిన భావన ఏమైనా కలగల. ఈ దేశంలో మార్పు కోసం నేను చేతనం చేయాలని చెప్పి ప్రయత్నం చేశాను తప్ప ఉద్యోగం కోసం కాదు. అయినా నాకు ఆందోళన ఉండింది, అప్లికేషన్ వెళ్ళిందా లేదా అని చెప్పని. మీలో కొంతమందికి ఈ ఉద్యోగం అవసరం ఉన్న భావన కూడా ఉండొచ్చు, కాబట్టి మరింత ఆందోళన ఎక్కువ ఉంటుంది. ఐ అండర్స్టాండ్ దట్. బట్ వాట్ యూ కెనాట్ చేంజ్, వాట్ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్, డోంట్ లెట్ ఇట్ రాటిల్ యూ టూ మచ్. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ లైఫ్. రేపు ఉద్యోగంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, జీవితంలో కావచ్చు, మీ కంట్రోల్లో లేని దాని గురించి ఎక్కువగా చింతించడం అనవసరం. Sir, my question is you have achieved one of the most coveted posts. I mean, regarded as a coveted post. The reason behind starting the party, Lok Satta party. The reason why I'm asking this is nowadays we are seeing a trend that these coveted post persons are starting new parties. So I want to know the thought process behind starting a new party. మొట్టమొదట ఇది కవెటెడ్ పోస్ట్ అనుకోవటమే చాలా తప్పు. అలా అనుకున్నామంటే ఎక్కడ తప్పు. మనం దీన్ని ఉపయోగించి జనానికి ఏం చేయగలం అనే ఆలోచన కాకుండా ఇది చాలా ఆహ్వానించదగ్గ పదవి. మన దేశంలో మన గొడవ అంతా ఇదే. వీ వాంట్ పవర్ వితౌట్ పర్పస్. వీఆర్ సీకింగ్ పొజిషన్స్ వితౌట్ ఎనీ మీనింగ్. నేను ఫలానా పదవిలో చేరాలి, ఫలానా మంత్రిని అవ్వాలి, ఫలానా సెక్రటరీని అవ్వాలి, ఫలానా ముఖ్యమంత్రిని అవ్వాలి,
ఏం చేస్తారంటే ఒక గాడిదికి ఒక్క నిమిషం కూడా చెప్పలేడు, వాడికి తెలియదు, ఈజ్ నాట్ బాదర్డ్, అక్కడ కూర్చోవాలని ఉందంతే. సో ద మూమెంట్ యూ థింక్ లైక్ దట్ ఆల్రెడీ వీఆర్ ఆన్ ద రాంగ్ పాత్. మన దేశంలో వివిధ చారిత్రక కారణాల వల్ల మనం వీళ్ళని ఎత్తిన పెట్టుకున్నాం, ఐఏఎస్ వగైరా. చాలా రక్షణని కొంత అధికారాన్ని ఇచ్చాం చిన్న వయసులో. సో వాట్ మ్యాటర్స్ ఈజ్ హ్యావ్ యూ యూటిలైజ్ ఇట్ టు ద ఫుల్లెస్ట్ అండ్ డెలివర్డ్ in the best possible manner, in the most effective manner. Is there some deficiency which you can still overcome? అది లేకపోతే ఈ coveted is nonsensical, it's irrelevant. అక్కడ కూర్చున్న అధికారం వల్ల ప్రజల జీవితంలో ఆహ్వానించలేక మార్పు రాకపోతే ఏమి coveted అయ్యా? ఏదైనా రాచరికమేమన్నా ఇది? చూడరు ప్రభువులా లేకపోతే మొఘల్ చక్రవర్తులా వీళ్ళేమన్నా? ముందు చేంజ్ దట్ అసంప్షన్. 2, ఐ వాజ్ లక్కీ. ప్రభుత్వంలో బహుశా స్వతంత్రానంతర భారతంలో వెరీ ఫ్యూ పీపుల్ మేడ్ మోర్ ఇంపాక్ట్ దెన్ మీ ఇన్ గవర్నమెంట్. ఐ వాజ్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ అఫీషియల్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ప్రజలు నన్ను ఆ కీర్తిస్తున్న కాలంలో కూడా నేను చెప్పేవాడిని, అదే పనిగా ఇంత గొప్ప అంత గొప్ప అని చెప్పేవాళ్ళు, రాసేవాళ్ళు, పత్రికల్లో అసలు విపరీతంగా రాసేవాళ్ళు. నేను ఎప్పుడు చెప్పేవాళ్ళు, మీరంతా అల్ప సంతోషులయ్యా, 100 జరగాల్సి ఉంటే నా కళ్ళకు కనిపిస్తోంది 25, 30 జరుగుతోంది, 70 జరగంది నాకు కనిపిస్తోంది, మీరు 30కి మురిసిపోతున్నారు మీరంతా కూడా. నాకు ఐ వాజ్ అబ్సల్యూట్లీ క్లియర్ దెన్ అండ్ నౌ. నాకు ఏమాత్రం సందేహం లేదు. ఆత్మవిశ్వాసం ఉండటం వేరు, ఉన్నంతలో ఫలితాలు సాధించడం వేరు, కానీ ఎంత తక్కువ సాధిస్తున్నామో ఎంత ఎక్కువ సాధించాలని అవగాహన వేరు. అందుకని నేనేనాడు మొలగ చెట్టు అక్కల. చేసిన పనుల్లో తృప్తి ఉన్నా కూడా చేసిన మేరకు చేయలేనిది చాలా కనిపిస్తుంది ఈ దేశంలో. అందుకే ప్రభుత్వం నుంచి బయటకు రావాల్సి వచ్చింది. చేయడం చేతక కాదు, ప్రజల్లో మన్ననలేక కాదు. తెలుగునాట ఎక్కడికి పోయినా కూడా బహుశా నాకు వచ్చినంత ప్రజల నుంచి మన్నన ప్రభుత్వాధికారిగా దాదాపు ఎవరికి లేదు. ఇప్పటికి కూడా కొన్ని లక్షల మంది వాళ్ళ ఇళ్లలో ఆనాడు నేను చేసిన పనులు గుర్తుంచుకుని ఫోటోలు పెట్టుకుంటారు. కొన్ని ఊళ్ళల్లో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో నా సంగతి తెలుసు వాళ్ళు. కాబట్టి అవేమీ లేక కాదు, కానీ ఈ 30 సాధించగలుగుతున్నాం. మిగతా 70 మీ సామర్థ్యం వల్ల వచ్చేది కాదు, వ్యవస్థలో మార్పు కావాలి. మనం ఇప్పుడు రైలు ప్రమాదం జరిగింది, చాలా మాట్లాడుకుంటున్నాం. ఇంజిన్ ఎంత గొప్పదైనా, ఎంత పర్ఫెక్ట్ ఇంజిన్ అయినా, డ్రైవర్ ఎంత నేర్పరైనా కూడా ట్రాక్ లేదనుకోండి, బండి నడుస్తుందా? ఒక అధికారి మంచి డ్రైవరు, ఆ పదవి ఇంజిను, మరి ట్రాక్ ఏది? వ్యవస్థ ఏది? అది లేకపోతే మీరు 30 ఏళ్ళగలరు బాగా చేస్తే. ఆ 70 కావాలంటే ట్రాక్ మార్చాలి. ట్రాక్ మార్చాలంటే ఇంజిన్ డ్రైవర్ కూర్చొని ఇంజిన్లో కూర్చొని మార్చలేడు, బయటకు వచ్చి మార్చాలి. ఆ కారణంగా నేను బయటకు వచ్చాను. ఉద్యోగం చేతగా కాదు, లేకపోతే చాలామందిలాగా విముఖత కొద్దీ కాదు, వాళ్ళని తిట్టి కాదు. ఆ వృత్తిలో ఆనందాన్ని పొందినవాడిని, అనుభవం తెలుసుకునేవాడిని, నష్టం ఏమవుతుందో దేశానికి అర్థం చేసుకున్నవాడిని. కాబట్టి బయటకు వచ్చి పార్టీ పెట్టలా, బయటకు వచ్చి పౌర సమాజ ఉద్యమాన్ని పెట్టాను. దేశంలో చాలా మార్పులకు నాంది పలికాను. నేను సాధించిన మార్పులు చాలా తక్కువైనా మళ్ళీ దద్దమల లోకంలో ఉన్నాను కాబట్టి మిగతా వాళ్ళతో పోలిస్తే నేను చాలా ఎక్కువ సాధించినట్లు లెక్క. కనీసం 3 రాజ్యాంగ సవరణలు, ఇందాక సోదరుడు చెప్పినట్టుగా ఒక 8-9 పెద్ద చట్టాలు జాతీయ స్థాయిలో, ఒక 5-6 పెద్ద పెద్ద విధానాల్లో మార్పులు తీసుకొచ్చాను. కానీ ఇవన్నీ నథింగ్ కంపేర్డ్ టు వాట్ నీడ్స్ టు బి డన్. ఆనాడు ఏ వెళుతుందో ఇప్పుడు అదే వెళుతు నాకు కనిపిస్తాను. 100 జరగాల్సి ఉంటే బహుశా నేను ఒక 20-15 చేస్తుంటాను దేశంలో. 85 ఇంకా మన చేతుల్లో లేదు. అది అర్థమయ్యాక ఈ రాజకీయ వ్యవస్థ సిద్ధంగా లేదనుకున్న తర్వాత పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఒక 10% మంది సిద్ధంగా ఉన్నారు మార్పుకి అనుకున్నాను నేను, అంచనా వేశాను. ఊరికే మాటలు కాదు, ఓటు ద్వారా నిరంతరం, ఒకసారి కాదు, నిరంతరం ఓటు వేసి మార్పు కోసం గొంతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ 10% చాలు నాకు, అధికారం అక్కర్లే. 10% ఓట్లు మార్పును కోరుకుంటున్నాయి, నిజమైన మార్పును కోరుకుంటున్నాయంటే ఆ 10% ఓటును ఏ రకంగా ఉపయోగించుకోవాలో, వ్యవస్థ మీద ఎలా ఒత్తిడి తేవాలో నేను బహుశా ఎక్స్పర్ట్ నా విషయంలో. కానీ 10% లేరు. కనీసం మన ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో 8-10% ఉన్నారు. అది కూడా నిరంతరం ఉందన్న గ్యారెంటీ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో 1%, 1/2% ఉన్నారు. నమ్మకం లేక కాదు, బహుశా తెలుగునాట 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, పార్టీ నాయకుల మాట కంటే నా మాట మీద గురి ఎక్కువ ఉండదు. నన్ను ఎక్కువ నమ్ముతారు. నమ్మకం కాదు, గౌరవం కాదు,
రాజకీయం వేరు. మన దేశం ఉన్న పరిస్థితులు దానికి టైం లేదు కాబట్టి రోజు కళ్ళాను నేను. మన దేశం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు రాజకీయం చేతుల్లో బందీ అయిపోయారు వివిధ కారణాల వల్ల. అది లేకపోతే మనుగడ లేదు, నాకు ఏ పని జరగదన్న భయంలో వ్యవస్థలైపోయినారు. ఈ కులం డబ్బు పక్కన పెట్టేది కాకుండా అంచేత వీఆర్ స్టిల్ నాట్ రెడీ యాజ్ అ కంట్రీ. డజంట్ మ్యాటర్, డెమోక్రసీ టేక్స్ టైం. ఏ రిఫార్మర్ మస్ట్ హ్యావ్ ఇన్ఫైనట్ పేషెన్స్. ఒక గంటలో జరగకపోతే కొంపరిపోయినట్టే కాదు. ఇతర దేశాల్లో కూడా కొన్ని తరాలు పట్టినాయి. కొన్ని సందర్భాల్లో ఆబ్వియస్ థింగ్ విల్ టేక్ ఎ జనరేషన్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్, ఫర్ ద ఐడియా టు పెనట్రేట్ ద మైండ్స్. మీన్ వైల్ యూ హ్యావ్ టు ప్రిపేర్ దమ్. మీన్ వైల్ యూ హ్యావ్ టు యూజ్ ద పవర్ ఆఫ్ ది కాంటెస్ట్ అండ్ గెట్ యాజ్ మెనీ ఇంప్రూవ్మెంట్స్ as possible in the country. అంతకుమించి పెద్ద దీనిలో ఏం మతలబ్ లేదు. Sir, when we know that how transparent is the police system in Telangana when it comes to the dealing with the corruption, and when we know that how brutal it is when it comes to the custodial deaths. Sir, what specific measures can be implemented to enhance transparency and accountability within the police system in Telangana to address both police brutality and corruption? Thank you, sir. It applies to the whole country. మనకి వీ హ్యావ్ నో రూల్ ఆఫ్ లా. ఈ దేశంలో ఇంకా శాంతి ఉంది, సమాజంలో by and large peace is prevailing అంటే it's not because of the police or courts. It's because of our families and strength of our society. By and large, that inherent restraint, families controlling the behavior of the members of the family, the social controls prevalent. ఆమె తప్పు చేస్తే ఫలానాళ్ళ పిల్లలు అనుకుంటారు అని చెప్పిన భావం మనకు ఇంకా బలంగా ఉండదు. దాంతో సొసైటీ బతుకుతుంది. బట్ దిస్ విల్ నాట్ లాస్ట్ ఫర్ ఎవర్. అర్బనైజేషన్లో ఇంపర్సనల్ లైవ్స్, ప్రతివాడు పక్కాడెవరో తెలిసినటువంటి కుటుంబాలు సమాజం వేరు, పక్కింటి వాడెవరో తెలియకుండా ఉండే సమాజం వేరు. విత్ అర్బనైజేషన్ ఇంపర్సనాలిటీ ఈజ్ ఇన్ఎవిటబుల్. అప్పుడు సోషల్ కంట్రోల్స్ వీకెన్ అవుతాయి. దేర్ఫోర్ వీ హ్యావ్ టు ప్రిజర్వ్ రూల్ ఆఫ్ లా అండ్ స్ట్రెంగ్థెన్ ఇట్. ఇవాళ ఏమిటంటే బడితున్నవాడిదే బర్రె అయింది మన దేశంలో. నీకు పవర్ ఉంటే, నీకు డబ్బు ఉంటే, నీకు కండబలం ఉంటే నీ మాట చెల్లుబాటు అవుతుంది. అవి లేకుంటే నీ హక్కులకు రక్షణ ఉండదు. కాగితం మీద అన్ని చూపెడతాం, లిప్ సింపతి ఉంటుంది, ఇన్ రియాలిటీ ఇట్ డజంట్ హ్యాపెన్. కాబట్టి ఒక బ్రాంచ్ తక్కువ, ఒక బ్రాంచ్ ఎక్కువ అనుకోబోకండి. ది హోల్ రేంజ్ ఆఫ్ చేంజెస్ ఇస్ రిక్వైర్డ్. 2021 అనుకుంటాను, ఐ హెల్డ్ ఎ 9-day కాన్ఫరెన్స్ ఆన్లైన్. అప్పుడంతా కోవిడ్ పీక్లో ఉంది. ఒక 50 మంది పార్టిసిపేట్ చేశారు. సుప్రీంకోర్టు జడ్జెస్, చీఫ్ విజిలెన్స్ కమిషనర్స్, సెవరల్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ పోలీస్, and several CBI directors, several top legal minds, and so on and so forth. There is a roadmap. You have to address the police, you have to address prosecution. Andro prosecution marchipotaru. We have extremely weak and ineffective and partisan prosecution system in the country, even worse than the police. You have to address the procedures, you have to address the forensics. We have no forensics. ఇప్పుడు కూడా ముద్దాయిని బాధి పారేసి వాడితో, వాడు భేదవాడైతే వాడికి ఏమంటా, లేకపోతే వాడితో భయపెట్టేసి కన్ఫెషన్ తీసుకోవడం తప్పితే there is hardly any meaningful investigation in many cases. And finally, the courts, the competence and the efficiency of courts. ఈ 5 అడ్రస్ చేయాలి, and there are ways of doing it. If you are interested, some elements of police reform I wrote in the Administrative Reforms Commission. The report on public order is the title, but basically I address the police reforms. That report is almost entirely authored by me. Not only what to do, but how to do. The sequencing is important. కాన్సెప్చువల్గా ఫలాంత చేయాలని చెప్పడం చాలా తేలిక, బట్ అందరికీ యాక్సెప్టబుల్గా చేసి దాన్ని సాధించడం చాలా కష్టం. సో ఐ గేవ్ ఎ రోడ్ మ్యాప్. ఐ స్టిల్ స్టాండ్ బై దట్. దెర్ ఆర్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్, అండ్ అంటిల్ దట్ ఈస్ డన్ వీ డోంట్ హ్యావ్ రియల్ రూల్ ఆఫ్ లా. నార్మేటివ్గా కాగితం మీద ఉంది, కానీ ఇన్ రియాలిటీ దేర్ ఇస్ నో రూల్ ఆఫ్ లా. అధికారంలో మోదీ గారు ఉంటే ఆయన జరుగుతుంది, కేసీఆర్ ఉంటే ఆయన చెప్పినట్టు జరుగుతుంది, ఇంకో నాయకుడు ఉంటే ఆయన చెప్పినట్టు జరుగుతుంది. అన్ని పార్టీలు ఒకటే. సార్, యూపీఎస్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు పేపర్లో క్రిటికల్నెస్ అనేది పెరిగింది. ఇన్ ఆర్డర్ ఎఫిషియెంట్ బ్యూరోక్రాట్స్ కూడా వచ్చినారు, కానీ ఎట్ ద లాస్ట్ ఈ కరప్షన్ వల్లకి వచ్చినాక వాళ్ళు అంత ఎఫిషియెంట్గా వర్క్ చేస్తారని నమ్మలేం కదా సార్. ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ తల్లి. యూపీఎస్సీ సమర్థులు ఎవరో ఎంపిక చేసి వాళ్ళని తీసుకురాగలరు, అంతేగాని వాళ్ళ జీవితకాలం కొన్ని విలువలకు కట్టుబడి సమాజానికి సేవ చేస్తారని గ్యారంటీ వాళ్ళు ఇవ్వలేరు. ఏ మనిషి ఇవ్వలేరు. ది ఇన్సెంటివ్ స్ట్రక్చర్ ఇన్ గవర్నమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకనే చాలామంది ఐఏఎస్ రిక్రూట్మెంట్ మారాలంటే మూర్ఖులయ్యా, మీరు ఇంతకంటే పెద్ద రిక్రూట్మెంట్ ఏం మారదు, కొన్ని చిన్న చిన్న మార్పులు కావాలంటే తీసుకురండి, దట్స్ నాట్ ఇంపార్టెంట్.
బై అండ్ లార్జ్ వీఆర్ రిక్రూటింగ్ ప్రెటీ గుడ్ పీపుల్, ఉన్న వాళ్ళలో బెస్టే వస్తున్నారు. బట్ వన్స్ దే జాయిన్ గవర్నమెంట్ ది ఇన్సెంటివ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ పర్వర్స్. 3 ఫండమెంటల్ ఫెయిలింగ్స్ ఉన్నాయి. జనరల్గా బ్యూరోక్రసీ మొత్తానికి వర్తిస్తాయి, బట్ ఐఏఎస్కి స్పెషల్గా వర్తిస్తాయి. మొట్టమొదటిది, దెర్ ఈజ్ నో స్పెషలైజేషన్. 21st సెంచరీలో ఈవేళ హెల్త్ సెక్రటరీగా, రేపు ఎడ్యుకేషన్ సెక్రటరీగా, ఎల్లుండి ఫైనాన్స్ సెక్రటరీగా, ఆ తర్వాత 4వ రోజు డిఫెన్స్ సెక్రటరీగా, ఆ తర్వాత ఇంకో దానికి ఎలా సాధ్యమవుతుంది? అన్లెస్ యూ హ్యావ్ డొమైన్ ఎక్స్పర్టీస్ యూ కెనాట్ డెలివర్. విషయ పరిజ్ఞానం లేకుండా ఊరికే కామన్ సెన్స్తో అక్కడికి వచ్చేసి ఫైల్ చూసి సంతకం పెడితే పరిపాలన అవుతుందా? ఒక అసమర్థమైన అధ్వాన్న పరిపాలన వస్తుంది. చూడడానికి మంచి మంచి మాటలు చెప్తారు, కానీ డొమైన్ ఎక్స్పర్టీస్ లేదు. I can tell you with absolute certainty, almost no health secretary in India understands how to design a healthcare system. I am not saying this casually. I am the author of the National Health Mission. I went around the country looking for some people who can be recruited in government as secretaries to health. ఒకే ఒక్క మనిషి కనిపించాడు నాకు, ప్రొఫెసర్ భట్ అని చెప్పని ఐఐఎం అహ్మదాబాద్లో. ఇన్ ఆల్ ఆఫ్ ఇండియా ఐ ఫౌండ్ ఓన్లీ 1 హ్యూమన్ బీయింగ్ who actually understood what needed to be done and why. మనకి వీ హ్యావ్ నో డొమైన్ ఎక్స్పర్టీస్, వీ ఆర్ వెరీ వీక్. ప్రపంచానుభవం చూడడం కానీ, మన ఎవిడెన్స్ అండ్ లాజిక్ ఆధారంగా ఆలోచించడం కానీ, సిస్టమ్ బిల్డింగ్ కానీ మనకి చేత కాదు. అలాగే ఎడ్యుకేషన్ ఎంత అధ్వానంగా ఉంది. మీ అందరూ కూడా స్టూడెంట్స్ నుంచి బయటకు వచ్చారు, గుండె మీద చేసి చెప్పండి ఎంత అధ్వానంగా ఉంది. 100కి 90 మందికి ఏమన్నా పొట్టకొస్తే అక్షరం మొక్క వస్తుంది, డిగ్రీకాయతలు వస్తున్నాయి, కానీ వాళ్ళు పాపం జీవితానికి ఏమన్నా పనికి వస్తారా? తమకు కానీ, కుటుంబాలకు కానీ, దేశానికి కానీ ఏమైనా పనికి వస్తారా? మీరంతా మీరు కష్టం వల్ల, మీ తల్లిదండ్రుల చలవ వల్ల, మీ అదృష్టం వల్ల కాస్త బయటపడ్డారు దాని నుంచి, కొంతమేరకు, పూర్తిగా కాదు. మిగతా వాళ్ళు ఎట్లా ఉన్నారో చూసారు ఒకసారి. ఇట్స్ ఏ కంప్లీట్ కలోజల్ ఫెయిల్యూర్ ఆఫ్ ఎడ్యుకేషన్. అది ప్రభుత్వంలో నాయకులు తప్పు కాదు. ఏ నాయకుడు చెప్పాడు చదువు చెప్పొద్దని? వాళ్ళు తప్పు కాదే. బ్యూరోక్రసీ కంప్లీట్లీ ఫెయిల్ ఇన్ అండర్స్టాండింగ్ వాట్ నీడెడ్ టు బి డన్ అండ్ ఇన్ డూయింగ్ వాట్ ఈజ్ నీడెడ్. ఐ కెన్ సైట్ 100 అదర్ థింగ్స్. డొమైన్ ఎక్స్పర్టీజ్ లేదు. రెండవది లైఫ్ లాంగ్ సెక్యూరిటీ. ఏం చేసినా, ఎట్లా చేసినా ప్రమోషన్లు గ్యారంటీ, 35 ఏళ్ల దాకా గవర్నమెంట్లో ఉంటాం. ఇంకా పని ఏం చేస్తాడా? జవాబుదారితనం లేకపోతే, అకౌంటబిలిటీ లేకపోతే పని చేస్తాడు ఎవడన్నా? అసలు ఎవరో కొంతమంది చేస్తారు, మనసున్న వాళ్ళు, ఇది ఒక అదృష్టంగా భావించిన వాళ్ళు, సమాజానికి చేయాలని ఆడుతున్న వాళ్ళు కొందరు ఉంటారు. ఇప్పుడు ప్రతి సమాజంలో ఉంటారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళకేం బయట నుంచి ఒత్తిడి అక్కర్లేదు, సిస్టమ్ అక్కర్లేదు. కానీ దట్ ఇస్ నాట్ ద బేసిస్ ఆన్ విచ్ ఎ సిస్టమ్ ఈస్ బిల్డ్. యూ కాంట్ బిల్డ్ ఎ సిస్టమ్ ఆన్ మహాత్మా గాంధీస్. యూ బిల్డ్ ఎ సిస్టమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆపరేటింగ్ ఇట్, ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్. మనం అకౌంటబిలిటీ ఎస్టాబ్లిష్ చేయాలి. మూడోది ఏం చేసాం? మొనోపలీ ఆఫ్ ఆల్ ద కీ పబ్లిక్ ఆఫీసెస్. ప్రభుత్వంలో నాయకులకు కూడా అర్థం కాని రీతిలో కీలకమైన పదవులన్నీ కూడా వీళ్ళకే అని కట్టబెట్టేట్టు చేసాం. ఇంకోటి పోటీ లేదు. అంటే ఒక రకంగా ప్రభుత్వంలో కులతత్వాన్ని తీసుకొచ్చాం. ఎట్లాగైతే కులం అంటే ఏంటి? ఫలానా కులంలో పుడితే నువ్వు గొప్పవాడివి, నీ తెలివి వల్ల కాదు, నీ కష్టం వల్ల కాదు, నీ మనసు వల్ల కాదు, పుట్టుక వల్ల. దీనిలో ఏంటి? ఐఏఎస్లో చేరితే నువ్వు గొప్పవాడివి, నువ్వు తర్వాత ఏం చేసావో నాకు అనవసరం. ఈ కులమే అది. దేర్ ఇస్ నో కాంపిటీషన్ ఫర్ కీ పొజిషన్స్. ఈ మూర్తిని మారిస్తే you can get the best out of them. Recruitment is not the problem, at least not in the civil services at the national level. Now question is how to acquire skills, and as a government and society, what is their role in enhancing skills in a child? మన ఎడ్యుకేషన్ ఎంత అధ్వాన్నంగా ఉందంటే ఈ దేశంలో, there are several layers in education. Let's take school education to start with. The foundation అది కదా. School educationలో the basic foundations are ability to understand what somebody communicated in writing or orally, and ability to communicate in turn lucidly, effectively. First requirement. Second, grasp the basic mathematical concepts and apply the concept for real life problem solving. Third, understand how to logically approach an issue. That is what science is. Science is nothing but logic. And from the given facts or observed facts, how do you derive reasonable conclusions based on evidence and logic? ఈ మూడు లేకపోతే ఎడ్యుకేషన్ కాదు. అసలు అక్కడే మనం తప్పుడడుగు వేసాం. ఉట్టికి ఎగరలు, అది ఉట్టి. నెక్స్ట్ లెవెల్ రియల్ లైఫ్లో ఈ నాలెడ్జ్ని ఉపయోగించగలరు. థర్డ్ లెవెల్ సిటిజన్షిప్. ఫోర్త్ లెవెల్
looking at humanity and society at large and be a part of the larger stream and finding answers, be a part of the solution. Final level, capability to look at all humanity and nature and make a difference to planet Earth. మనం ఇక్కడున్నాం. ముందు ఇది ఇంప్రూవ్ చేస్తే, బేసిక్స్ ఇంప్రూవ్ అయితే, వీఆర్ డూయింగ్ ఎ గ్రేట్ డిస్సర్వీస్ టు ద మిలియన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ కంట్రీ. దట్స్ వై అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ సచ్ ఎ వైటల్ టాస్క్. నిజంగా మనసు పెట్టాలి. అక్కడ ఉన్న వాళ్ళ పిల్లలు ఎందుకు నాశనం కావాలి? తెలివితేటలు ఉన్న వాళ్ళకు కూడా. దేవుడు ఉంటే దేవుడు, లేకపోతే ప్రకృతి వాళ్ళ తెలివితేటలను ఇచ్చింది. వీ హ్యావ్ నాట్ గివెన్ ఈవెన్ మినిమమ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. వీఆర్ అబౌట్ ద వర్స్ట్ ఇన్ ద వరల్డ్. అమాంగ్ సిగ్నిఫికెంట్ ఎకానమీస్ వీఆర్ ది వర్స్ట్ ఇన్ ద వరల్డ్. ఒక గ్లోబల్ సర్వే చేస్తే కొన్నేళ్ల క్రితం, పీసా సర్వే అంటారు. ఎవరైనా విన్నారా? పీసా సర్వే విన్నారా ఎవరన్నా? ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసెస్మెంట్. అట్ ద ఏజ్ ఆఫ్ 15 వివిధ దేశాల్లో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో యూ కెన్ కంపేర్ అండ్ ఇంప్రూవ్. ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది. అవుట్ ఆఫ్ 74 కంట్రీస్ అండ్ ఎంటిటీస్ దట్ పార్టిసిపేటెడ్, ఇండియా ర్యాంక్ ఏమంటుందంటారు మీరు? నేను చాలా బిల్డప్ ఇచ్చాను కాబట్టి మీరు ఏదో కొంచెం ఊహిస్తారు. మామూలుగా 5వ 10వ అనుకుంటాం. వీవర్ 73rd అవుట్ ఆఫ్ 74. మన అదృష్టం కొద్దీ కిర్గిజిస్తాన్ అని ఒక దేశం ఉంది, వాడు దానిలో ఉన్నాడు. వాడికి ఆ ర్యాంక్ వచ్చింది 74. అమ్మయ్య, వాడిని ఓడించి మనం 73లో కూర్చున్నాం. దట్స్ వేర్ వీఆర్. నేను ఈ దేశం అంతా చెప్పే ప్రయత్నం చేశాను, గవర్నమెంట్లు కొంచెం వాత పెట్టాలని. యూనో వాట్ ద గవర్నమెంట్స్ హ్యావ్ డన్? ఇక్కడి నుంచి ఇండియా విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ పీసా సర్వే నిర్ణయం చేశారు. ట్రూ, 2009లో పార్టిసిపేట్ చేశాము. ఆఫ్టర్ దట్ ఇండియా నెవర్ పార్టిసిపేటెడ్. ఉష్ట్రపక్ష అంటారు, ఆస్ట్రిచ్ ఇన్ ద శాండ్, హెడ్ ఇన్ ద శాండ్. అట్లా మనం నటిస్తున్నాం. సో we have a long way to go. I'm glad you're raising that question, but let us start with the basics. Then slowly we can upgrade skills. అసలు ఇది లేకుండా whatever skills you talk about become irrelevant mostly. You can still teach some things and people are somehow surviving, ఏదో బతుకుతున్నారు. But we require greater productivity, greater dignity and better incomes and better economic growth. అది కావాలంటే foundations and then skills and then application of those skills for real wealth creation. And first of all, I want to thank you on the behalf of people of Visakhapatnam because of your valuable contributions to our district. Yeah, 40 years still we remember. 37 years ago. ఆయన ఇంకా పాపం అప్పుడు పుట్టలు ఆయన, వీళ్ళ పేరెంట్స్ పసిపి చిన్నపిల్లలుగా ఉండుంటారు. సార్, నేను ఏ సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా మీ గురించి తెలుసుకోలేదు సార్. మా పేరెంట్స్ వాళ్ళే తెలుసుకున్నా కాబట్టి మీరు ఒక పాలసీ మేకర్గా చాలా సక్సెస్ఫుల్. మీరు 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు అండ్ విశాఖపట్నంలో పెర్మనెంట్ జాబ్స్ అనేది 8,000 యూత్కి తీసుకొచ్చారు. అవి అంత సక్సెస్ఫుల్ పాలసీస్. ఏదైనా పాలసీ చేసేటప్పుడు స్టార్టింగ్లో అది ఇంప్లిమెంట్ కాకపోతే మనం దాన్ని ఎన్హాన్స్ చేసి ఏదో ఒకలాగా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటాం. అలాంటిది ఆఫ్టర్ సమ్ ఇయర్స్ మీరు పాలసీ చేశాక అది ఇంప్లిమెంట్ అయ్యాక సమ్ జ్యుడిషియరీ వల్ల NJSC కొట్టివేశారు. అండ్ ప్రజెంట్ స్టీల్ ప్లాంట్ సిచ్యువేషన్ మీకు తెలుసు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక పాలసీ మేకర్గా మీ స్టాండ్ ఎలా ఉంటుంది? అంటే అంత కష్టపడ్డా కదా, చాలా కష్టపడి చేశాను కదా, అది ఫ్యూచర్లో మాలాంటి వాళ్ళు ఎలా తీసుకోవాలి అనేది అడుగుతున్నాను. సెకండ్లీ, చాలా ఇష్టపడి 16 years కెరియర్ చేశారు కదా సార్ IASగా. 16 years అడ్మినిస్ట్రేషన్లో ఎక్కువ సాటిస్ఫై అయ్యారా? నెక్స్ట్ లోక్సత్తా పార్టీలో ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా? ఏ జర్నీ మీకు ఎక్కువ హెల్తీగా అనిపించింది? ముందు రెండో ప్రశ్న చెప్తాను. ఓకే. ఇప్పుడు there are some issues where you do something, you see the results, you feel happy about it. ఇమ్మీడియట్గా గ్రాటిఫికేషన్ ఉంటుంది. ఒక సబ్ ఇన్స్పెక్టర్కి ఉన్నంత సంతోషం ఎవరికి ఉండదు. ఎందుకంటే జెన్యున్గా యు ఆర్ ఏబుల్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్. ఒక ఇన్నోసెంట్ పర్సన్ రక్షించడము, ఒక నిందితుడిని పెట్టుకునే వాడిని శిక్షించే ఏర్పాటు చేయటము, సమాజానికి ఒక నమ్మకం కలిగించడము, దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ థింగ్. ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, పేషెంట్ ప్రాణాలు కాపాడితే ఆ ఆనందాన్ని వర్ణించగలమా? ఐ హ్యాడ్ ది ప్రివిలేజ్, ఎక్కువ నేను ప్రాక్టీస్ చెప్పినా కూడా ఐ యాక్చువల్లీ కుడ్ సేవ్ లైవ్స్. ఒక పోయే ప్రాణాన్ని కాపాడితే ఉన్న ఆనందం, అనుభూతి నాకు ఎప్పటికీ గుర్తుంది. నథింగ్ ఈక్వల్స్ దట్, బికాజ్ ఆ హై ఉంటుంది. సో అలా పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం చూసుకున్నట్టయితే ఆబ్వియస్లీ వేర్ యూ హ్యావ్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ సంబడీస్ లైఫ్.
కానీ దురదృష్టం కొద్దీ మానవ జీవితంలో అన్ని పనులు అలా జరగవు. అది కనిపించేది. చాలా పనులు ఎక్కడో స్విచ్ నొక్కితే ఇక్కడెక్కడో లైట్ వెలుగుతుంది, మధ్యలో 6-7 లింకులు ఉంటాయి. అండ్ ద బిగ్గర్ ద ఇంపాక్ట్ ఆఫ్ యువర్ వర్క్, the more remote the link between what you do and what actually happens is the final consequence. There's a lot of logical frame involved, lot of complexity involved. ఆ పని చేసేవాళ్ళు లేకపోతే ప్రతివాడు నేను మంచి సబ్ ఇన్స్పెక్టర్గా చేస్తాను, మంచి కలెక్టర్గా చేస్తాను, మంచి డాక్టర్గా చేస్తాను, అవన్నీ అవసరం. కానీ ఈ పని చేసేవాళ్ళు లేకపోతే somebody who knows what are the levers and what lever to push to ultimately get the outcome for people somewhere else. అది లేకపోతే a country will be rudderless. The society will function on a very vague basis, anarchic basis. ట్రైబల్ సమాజంలో అది సాధ్యం, ఆధునికమైనటువంటి లార్జ్ సొసైటీస్లో అది సాధ్యం కాదు. అంచేత వ్యక్తిగతమైన సాటిస్ఫాక్షన్ మేబీ యాజ్ అ డాక్టర్ ఆర్ సంథింగ్ ఎల్స్ వుడ్ బీన్ ఇమ్మెన్స్లీ హ్యాపీ. ఆబ్వియస్లీ యాజ్ అన్ అఫీషియల్ ఐ ఎంజాయ్డ్ బికాజ్ ఐ సా రిజల్ట్స్ అండ్ ఐ వాజ్ లక్కీ టు ప్రొడ్యూస్ రిజల్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. మీరు చెప్పినట్టుగా ఆ జిల్లాలో 8,000 మందికి ఈ దేశంలో అంత ముందు జరగల, తర్వాత జరగల. I could provide permanent employment entirely by my efforts. And everybody supported, cooperated. లేకపోతే సొంతంగా మనం ఏం చేస్తాం? They supported and things happened quickly. ఓ జిల్లాలో 1,00,000 కుటుంబాలని శాశ్వతంగా పేదరికం నుంచి బయటపడేశాను ఇన్ జస్ట్ 2.5 years. ఇవన్నీ సాటిస్ఫైయింగ్. బట్ ఆ పని అవసరం, ఈ పని అవసరం. సో ఒక స్థాయి దాటాక నా సాటిస్ఫాక్షన్ జరగలేదు. నా సాటిస్ఫాక్షన్ నాకైతే ఇప్పుడు ఇవాళ ఇవన్నీ మానేసి రిటైర్ అయిపోయి హాయిగా ప్రకృతి, సాహిత్యము, హాస్యము, లేకపోతే మ్యాథమెటికల్ పజిల్స్, అది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది నాకు. బట్ సంబడి హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. సో వన్ ఆఫ్ మై బిగ్ టాస్క్ నవ్ ఈస్ ప్రిపేర్ ద నెక్స్ట్ జనరేషన్ ఫర్ స్ట్రాటజిక్ థింకింగ్ టు లుక్ ఎట్ ద లాంగ్ టర్మ్ గుడ్. రెండో ప్రశ్న మర్చిపోయాను నేను. పాలసీ. ఓకే బాబు, టెక్నాలజీ ఉందనుకోండి, ఇవాళ కొత్త ఆల్గారిథం వచ్చింది, లేకపోతే కొత్త ఐఫోన్ మోడల్ వచ్చింది, మరొకటి వచ్చింది, క్షణాల్లో లేకపోతే గంటల్లో, రోజుల్లో ప్రపంచంతో వెళ్ళిపోతుంది. బట్ బిగ్ ఐడియాస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ సమ్టైమ్స్ దే టేక్ ఇయర్స్ అండ్ డెకేడ్స్. అందుకే ఇందాక కూడా ఒక సందర్భంలో అన్నాను, రిఫార్మర్ మస్ట్ హ్యావ్ ఇన్ఫైనైట్ పేషెన్స్. ప్రపంచంలో ఎక్కడ కూడా అద్భుతాలు ఒక్కరోజు జరగల. యూ యూజ్ ద కాంటెక్స్ట్, యూజ్ యువర్ బ్రెయిన్, యూజ్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది వరల్డ్, యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ టాలెంట్ అండ్ స్కిల్స్ అండ్ క్రెడిబిలిటీ అబోవ్ ఆల్. అన్నిటికంటే విలువైన పెట్టుబడి సమాజాన్ని మార్చడంలో మీ విశ్వసనీయత. మీకు ఎంత అధికారం అన్నా మీ మీద ప్రజలకు నమ్మకం లేకపోతే మీ వల్ల ఏమీ జరగదు. గాడిది గుడ్డు. మీ మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని మీరు సాధించగలిగి ఉండాలి. జీవితంలో మీ చర్యల వల్ల, మీ జీవితం వల్ల, మీ నడవడి వల్ల, మీ సాధించిన విజయాల వల్ల, మీ ఆలోచన వల్ల ఆ ప్రజల్లో ఆ నమ్మకం ఉండాలి. బట్ మిగతా స్కిల్స్ లేకపోతే నమ్మకం పనికిరాదు. ఇవన్నీ కలిపితే కొన్ని సందర్భాల్లో కొన్ని జరుగుతాయి, కొన్ని విఫలం అవుతాయి. ఉదాహరణకి 90 ఇప్పుడు 3 రాజ్యాంగ సభలను చెప్పాడు సోదరుడు సంతోషంగా. 3లో కూడా లోపాలంటే నాకు తెలుసు. 91వ సవరణ పార్టీ ఫిరాయింపు నిషేధాన్ని మరింత బలోపేతం చేసింది. నా దృష్టిలో మంచి కంటే చెడు ఎక్కువ జరిగింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ నాయకత్వానికి కట్టు బానిసలు అయిపోయినారు. దట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. దట్స్ నాట్ వాట్ ఐ ఇంటెండెడ్. ఐఎమ్ వెరీ మైండ్ఫుల్ ఆఫ్ దట్. చాలామంది వాళ్ళు చిన్న పని చేసి గొప్ప చేసాం అనుకుంటారు. ఆ పని వల్ల ఫలితం పరిమితంగా వచ్చినా గొప్పగా వచ్చినా నమ్ముతారు. నాకు ఆ భ్రమలు లేవు. నేను చాలా షార్ప్గా, క్లియర్గా, లాజికల్గా, ఎవిడెన్స్ బేస్గా చూస్తాను. అది నేను చేశానా మీరు చేశాను నాకు అనవసరం. 97వ సవరణ నా దృష్టిలో నేను సాధించిన వాటిల్లో దీర్ఘకాల విషయాల్లో చాలా తృప్తి కలిగించేది. ఎందుకంటే నాకు జీవితంలో 2-3 మెంటార్స్ ఉన్నారు, నా జీవితాన్ని ఆలోచన ప్రభావితం చేసిన వాళ్ళు. ఆ 3 రంగంలో కూడా నేను ఎంతో కొంత సాధించాను. వాళ్ళంతా నాకు ఆప్తమిత్రులైనారు. ఆరోగ్య రంగంలో రజనీకాంత్ అరోలి, చాలామందికి ఆయన పేరు కూడా తెలియదు. నా దృష్టిలో వన్ ఆఫ్ ద గ్రేట్ హీరోస్ ఆఫ్ ఇండియా. ఆయన ప్రభావం నా మీద ఆరోగ్యాన్ని గురించి చాలా ఉంది. అండ్ ఐఎమ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ద నేషనల్ హెల్త్ మిషన్ అండ్ ఇట్స్ నాట్ ఎండెడ్ దేర్. ఐ డిడ్ ఎ లాట్ మోర్ థింగ్స్ బట్ నౌ ఐఎమ్ వర్కింగ్ వెరీ హార్డ్ టు ఇన్స్టిట్యూషనలైజ్ అ వెరీ హై క్వాలిటీ బట్ లో కాస్ట్ యూనివర్సల్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ ఫర్ ద కంట్రీ. వన్ డే ఐఎమ్ షూర్ ఇట్ విల్ హ్యాపెన్. అలాగే శరత్ జోషి, ఆయన షేత్కారీ సంఘటన నాయకుడు. వ్యవసాయం గురించి అవగాహన నాకు ఇచ్చినవాడు ఆయన. అందరికీ మనసు ఉంటుంది, ఆర్తి ఉంటుంది, కానీ అవగాహన కావాలి. ఆయన ప్రభావం వల్ల ఈ దేశంలో వ్యవసాయంలో నేను చాలా మార్పులు తెచ్చాను. నా వల్లనే ఇంటర్నల్ రెస్ట్రిక్షన్స్ అండ్ ట్రేడ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ దెన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ రైస్, ఈ 2 రెస్ట్రిక్షన్స్ తిరిగిపోవడానికి కారణం నేను ఈ దేశంలో. ఇంకా మరికొన్ని చేసాం, ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఏదో లాట్ మోర్ టు బి డన్. అట్లాగే 97వ సవరణ
కురియన్ ప్రమేయంతో వచ్చింది. దాన్ని బాగా ప్రభావితం చేసిన వాళ్ళు వర్గీస్ కురియన్, సహకార సంఘాలు. నేను జీవితం అంతా కూడా సహకార సంఘాల స్వయం ప్రతిపత్తి కోసం పోరాడాను ప్రభుత్వంలో కూడా. ఐ వాజ్ ఎండి ఆఫ్ ది కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అట్ దట్ టైం. అప్పుడు నేను ఐ ఎన్ష్యూర్డ్ ఆటోనమీ బై షేర్ పర్సనాలిటీ, నాట్ బికాస్ ఆఫ్ లా. అలా కాదు, వి రిక్వైర్ ఎ లీగల్ ఫ్రేమ్వర్క్. అందుకని ఐ బ్రాట్ ఇన్ ద 97th amendment to incorporate the right to form a cooperative and run the cooperative autonomously under Article 19(1)(c). That is 97th amendment. అంత మాత్రంతో కోఆపరేటివ్స్ అన్నీ ఆటోనమస్గా ఉన్నాయా? రాజ్యాంగంలో మనం చేసింది వేరు, ఇక్కడ జరిగేది వేరు. అది అనవసరమా? అవసరం, కానీ టైం పడుతుంది అది పర్కులేట్ కావడానికి, ఆ జ్యూరిస్ప్రుడెన్స్ డెవలప్ కావడానికి. ఏ వ్యక్తుల స్వేచ్ఛ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం, ఆ వ్యక్తికి ఆ స్వేచ్ఛ రుచి అర్థం కావడానికి, ఆ స్వేచ్ఛను ఉపయోగించుకోవడానికి టైం పడుతుంది. ఫామ్ లాస్ వచ్చినాయి. ఐఎమ్ కంప్లీట్లీ సపోర్టివ్ ఆఫ్ ఆల్ దోస్ 3 laws. అంతవరకు అద్భుతాలు జరగవు, కానీ 3 అవసరం. కానీ రైతులు అర్థం చేసుకున్నారా? ఉపయోగించుకున్నారా? లేదు. ఎవరి స్వేచ్ఛ కోసం మీరు పోరాడుతున్నారో వాడు సంకెళ్ళు కావాలని కోరుకుంటే మీ చట్టమేమీ కాపాడదు వాడిని. అంచేత మనం సాధించిన వాటికి సహజమైన పరిమితులు ఉంటాయి. టెక్నాలజీ వల్ల వచ్చే లాభాన్ని వెంటనే అర్థం చేసుకోవటం వేరు, వ్యవస్థలో వచ్చిన మార్పుల లాభాన్ని అర్థం చేసుకోవటం వేరు. అంతేకాదు, ఇంకో సమస్య ఉంది. వ్యవస్థలో మార్పు తీసుకొస్తే లాభపడేవాడేమో చాలా బలహీనుడు, గొంతు లేనివాడు, విషయం తెలియనివాడు. మీకు జేపీ గారు మంచి చేస్తున్నాడని వేగ్గా అనుకుంటాడు తప్ప అంతకంటే వాడికి తెలియదు. వాడు మీకు ఇచ్చేటువంటి మద్దతు చాలా ఏమంటారు దాన్ని, లూక్వామ్ అంటారు. దానివల్ల నష్టపోయేవాడు ఉంటాడు. సహకార సంఘాల స్వయం తృప్తి, సహకార సంఘ ఆఫీసర్కి పూర్తిగా కంట్రోల్ చేస్తున్నాడు వాడు, ఆ కంట్రోల్ పోతుంది. వాడికి నష్టం ఏంటో తెలుసు, దానివల్ల లంచం ఎంత తగ్గుతుందో తెలుసు వాడికి. లేకపోతే మరొకటి చేస్తే వాడికి నష్టం ఏంటో తెలుసు. నష్టపోయేవాడు, మార్పులో నష్టపోయేవాడు చాలా బలవంతుడు, గొంతున్నవాడు, విషయం పూర్తిగా అర్థం చేసుకున్నవాడు. వాడు మీకు చాలా బలమైన శత్రువు. కాబట్టి మార్పుని కోరేవాడికి బలహీనమైన అసంఖ్యాక మిత్రులు, బలమైన పరిమితమైన శత్రువులు ఉంటారు. మార్పును సాధించడం అంత ఆషామాషి కాదు. దాన్ని ఎదుర్కోవటం చేత కావాలి. కొన్ని సందర్భాల్లో కాలం అనివార్యం, సమయం పడుతుంది. ఒక బిడ్డ పుట్టాలంటే క్షణాల్లో గెలుచుకుంటే పుట్టదు, 280 days పట్టాలి. Similarly, certain changes require certain time. Have we sown the right kind of seeds? Have we done it the right way? Have you sent the right kind of message? Have you adopted the right kind of strategies? That depends on your skill and your passion. అంచేత ఒక దేశాన్ని మార్చడం ఆషామాషి కాదు. 140 crore పాపులేషన్. అరే మన ఇంట్లో మనుషులకే మన పాఠాలు చెప్పిన ఏమండి? మన ఇంట్లో పిల్లలంతా మన మాట వింటున్నారా? కుటుంబంలోనే మన మాట ఎవరు వింటలేదే. ఒక దేశాన్ని మార్చడం అంత ఆషామాషియా? హౌ అరోగెంట్ వి ఆర్. You have to have the humility, you have the passion, you have to have love, and you have to have the skill. మనం ఒక గవర్నమెంట్ సర్వీస్లోకి వెళ్ళాలంటే మనం వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. కానీ గవర్నమెంట్ మనల్ని రూల్ చేయాలంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవసరం లేదా? ఇది నేను చాలామందిని అడిగాను సార్, కానీ ఆన్సర్ ఏం చెప్పారంటే కాన్స్టిట్యూషన్లో డిఫైన్ చేయలేదు అన్నారు. మా మమ్మీని అడిగాను సార్ సేమ్ క్వశ్చన్. మమ్మీ ఆన్సర్ ఏం చెప్పారంటే, అంటే అత్త అని పిలుస్తాం, అత్త చదువుకోకపోతే పర్లేదు కదా, ఏమి ప్రజలందరికీ మంచి చేసినారు కదా. ఐ హోప్ ఐ విల్ సే దట్ దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ డూయింగ్ ఎవ్రీథింగ్ సార్. కానీ యాజ్ ఏ యూపీఎస్సీ నేను సివిల్ సర్వెంట్ కావాలి అనుకుంటున్నాను. కావాలంటే మనం కరెంట్ అఫైర్స్ చదువుతాం, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుతాం, పాలిటీ, ఎకానమీ అన్నీ చదువుతాం, టోటల్ ఇండియా ఎవ్రీ బిట్ టు బిట్ చదువుతాం సార్. కానీ మనల్ని రూల్ చేసే ఒక ఎమ్మెల్యేకి కానీ, ఎంపీకి కానీ, సీఎం కానీ, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్కి కానీ ఎందుకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు సార్? చాలామంది మనసులో ఈ ప్రశ్న ఉన్నది. యూ కెనాట్ ఆర్గ్యూ అగేన్స్ట్ ద నీడ్ ఫర్ క్వాలిఫికేషన్స్, సమ్ కైండ్ ఆఫ్ ఎ ట్రైనింగ్ అండ్ ఎబిలిటీ టు సర్వ్. మనం పౌరుడిగా ఉండాలంటే నా దృష్టిలో మీకు పౌరసత్వం అర్థం కాకపోతే, జ్ఞానం లేకపోతే మీ పౌరసత్వం నిరర్థకమైనది. మన దేశంలో పౌరసత్వం ఎక్కడుంది? ఓటు ద్వారా కొత్త రాజును ఎన్నుకుంటున్నాం. బై సమ్ మిరకిల్ వీఆర్ గివెన్ ద ఛాన్స్ టు ఎలెక్ట్ ద న్యూ కింగ్. దెన్ ద కింగ్ డిసైడ్స్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఓట్ ఇన్ ద మోస్ట్ పార్ట్. అందుకే ప్రజాస్వామ్యం నిరసించిపోతుంది. కాబట్టి దెర్ కెనాట్ బి అన్ ఆర్గ్యుమెంట్ అట్ ఎ కాన్సెప్చువల్ లెవెల్ అగేన్స్ట్ some kind of a training or skills or qualification required to serve the public in office. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఎట్లా నిర్ణయిస్తాం? డిగ్రీ క్వాలిఫికేషన్ సరిపోతుందంటే మీ అందరికీ తెలియదు డిగ్రీలు ఏమవుతున్నాయో.
అంతే కదా మీరు చెప్పాల్సింది. ఇప్పుడు ఐఏఎస్ ఉంది, మీకు ఏమంటే డిగ్రీ కావాలంటున్నా, అంతేగా? ఏమయ్యా డిగ్రీలు వచ్చిన వాళ్ళు అంతమందికి బుద్ధిహీనులు ఉన్నారు, అత్యధికులు వాళ్ళే కదా. దట్ డజంట్ హెల్ప్. అంచేత ఈ ఫార్మల్గా చదువు క్వాలిఫికేషన్ కాకుండా యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ డిఫరెంట్ వేస్. ఒకటి ఫార్మల్ క్వాలిఫికేషన్ లేకుండా అద్భుతమైన ఫలితాలు తెచ్చిన నాయకులు ఉన్నారు. తెలుగునాట నా దృష్టిలో అత్యుత్తమ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు. ఎమర్జెన్సీలో కుర్రవాడిగా నేను ఆయన పట్ల విపరీతమైన కోపాన్ని ప్రకటించినది. ఆనాడు ముఖ్యమంత్రి ఆయన. నా దృష్టిలో ఎమర్జెన్సీకి నియంతృత్వానికి ప్రతీక. కానీ తర్వాత నా లోతుగా అర్థం చేసుకోండి, ఈ వాజ్ ఆల్సో గ్రేట్ ఫ్రెండ్. ఆయన చనిపోయేదాకా నాకు ఆప్తమిత్రుడు. తర్వాత ఎంత లోతుగా ఆలోచించే మనిషో, ఎంత సామర్థ్యం ఉందో, ఎంత దీర్ఘకాల దృక్పథం ఉందో, ఎంత సమాజం మొత్తాన్ని కూడా కలిపి చూసే తత్వం ఉందో నాకు పూర్తిగా చూశాను. ఆయన చదువుకున్న స్కూల్ కూడా పూర్తి చేయాలి. కాబట్టి ఫార్మల్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ గ్యారంటర్. ఎడ్యుకేషన్ వద్దని ఎవరు అనరు. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే, వాట్ ఆర్ ది systems you can build to ensure that competent people who can serve the public better can rise to the top. దానికి 2 మార్గాలు ఉన్నాయి మనం ఉన్న పరిస్థితుల్లో. ఒకటి పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ. ఇప్పుడు ఏమవుతుంది, నాయకులలో తలుచుకుంటే క్యాండిడేట్గా పెట్టచ్చు, ఇష్టం లేకపోతే మీరెంత ప్రతిభాశాలున్నా కూడా మమ్మల్ని పక్కన పెట్టేయచ్చు. కానీ పార్టీలు ఇంటర్నల్ డెమోక్రసీ ఉండి డబ్బు కులం కండబలం కాకుండా ప్రతిభ వల్ల ఎన్నికయ్యే పరిస్థితులు ఉన్నాయనుకుందాం. లెట్ అస్ అస్యూమ్ ఎలక్ట్రల్ సిస్టమ్ కాస్త మారింది అనుకుందాం. ఎలాగేంటో ఇప్పుడు లోతుకెళ్ళదు, టైం లేదు. అప్పుడేమవుతుంది, పార్టీల్లో వాళ్ళు ఉన్న వాళ్ళల్లో ప్రతిభాశీలుని, మంచి నాయకత్వం ఇచ్చేవాళ్ళని, అందరి ప్రజలను సమన్వయం చేసేవాళ్ళని బై బ్యాలెట్ ఎన్నుకునే అవకాశం వస్తుంది. బ్రిటన్లో ఉంది. ప్రస్తుతం రిషి సౌనక్ ఉన్నారు. హౌ డిడ్ హి బికమ్ ఎన్ ఎంపీ? లోకల్ కాన్స్టిట్యువెన్సీ పార్టీ కమిటీ ఎలక్టెడ్ హిమ్ యాజ్ దేర్ రిప్రజెంటేటివ్. అంతేగాని లండన్ నుంచి ప్రధానమంత్రి పార్టీ నాయకుడు నిర్ణయం చేయాల. ద లోకల్ కాన్స్టిట్యువెన్సీ పార్టీ కమిటీ. అమెరికా ఉంది. అట్ ఎవ్రీ లెవెల్ హౌ ఆర్ క్యాండిడేట్స్ చోజన్? ద మెంబర్స్ ఆఫ్ ది పార్టీ బై సీక్రెట్ బ్యాలెట్ ఇన్ ఎ ప్రాసెస్ ఆఫ్ ప్రైమరీ ఎలక్షన్ ఆర్ చూసింగ్. ఆ పార్టీతో సంబంధం లేని వాళ్ళు నాయకులు అవుతారు. బెర్నీ శాండర్స్ ఈజ్ నాట్ ఈవెన్ ఎ మెంబర్ ఆఫ్ డెమోక్రాటిక్ పార్టీ. కానీ 2 సార్లు ప్రైమరీ ఎలక్షన్లో ఆయన నెంబర్ 2కి వచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ ఏ పార్టీయో ఎవరికి తెలియదు, కానీ వాడు ఆ పార్టీ నాయకుడు అయిపోయినాడు, ప్రెసిడెంట్ అయినాడు. ఎందుకని ఆ పార్టీ సభ్యులు కోరుకున్నారు, మంచి వచ్చాడు. దే ఆర్ ది ఎబిలిటీ టు పర్సువేట్ దెమ్. సో ఒకటి పార్టీ లోపల ప్రజాస్వామ్యము, ఎన్నికల వ్యవస్థలో గోండాలని, డబ్బున్న వాళ్ళని, లేకపోతే ఫలానా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని మాత్రమే తీసుకుంటే గెలుస్తారు అన్న పరిస్థితి కాకుండా సమర్థులు, నిజాయితీ పరులు ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేటువంటి వ్యవస్థ. ఇది ఓ పక్క. దిస్ అనదర్ ఈక్వేషన్. అప్పుడైనా కూడా వీళ్ళు అసలు ఎలా ప్రతిభాశీలు ఎలా చెప్తాం? పరీక్షలు రాసి మార్కులు కాదు కదా కావాల్సింది, పబ్లిక్ అఫేర్స్లో కావాల్సింది ఇంగిత జ్ఞానం కావాలి, 10 మందిని సమర్థించుకోవాలి, ఇన్ని కులాలు వర్గాల మధ్య సమన్వయాన్ని సాధించాలి, దీర్ఘకాల దృక్పథం ఉండాలి. ఎలా తెస్తుంది అది? వెంగళరావు ఎట్లా వచ్చాడు? సర్పంచ్గా పనిచేశాడు, సత్తుపల్లిలో బ్రహ్మాండంగా చేశాడు. సమితి ప్రశ్నలు చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు. జిల్లా పరిషత్ చైర్మన్ అన్నాడు, బ్రహ్మాండంగా చేశాడు. మీ ప్రతిభ ఎప్పుడైతే స్థానికంగా రాణించిందో సమాజానికి ఒక నమ్మకం కలుగుతుంది, అప్పుడు మీరు ఎదుగుతారు. మనం ఏం చేసాం? లోకల్ గవర్నమెంట్స్ నిర్వీర్యం చేసాం. ఇండియా హ్యాస్ ద మోస్ట్ సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్. చైనా కూడా లేదు. చైనా ఈజ్ మచ్ మోర్ డీసెంట్రలైజ్డ్ దెన్ ఇండియా. అది వాళ్ళేమో నియంతృత్వం, మన డెమోక్రసీ పేరుకి. పాకిస్తాన్ ఈజ్ మచ్ మోర్ డీసెంట్రలైజ్డ్ దెన్ ఇండియా. అక్కడ డెమోక్రసీ తగ్గడం లేదు, బట్ దే ఆర్ ఫార్ మోర్ డీసెంట్రలైజ్డ్ దెన్ ఇండియా. Bangladesh is far more decentralized than India. We have the most centralized government in the name of a democracy. ఇంకా నాయకత్వం ఎట్లా పెరుగుతుంది? సో ద బ్రాడర్ పాయింట్ ఈజ్ వ్యాలిడ్. కానీ దానికి డిగ్రీ మరొకటి కొలమానంగా పెడితే ఊరికే ఏమంటారు దాన్ని, మొక్కుబడి అవుతుంది, అది పర్ఫంక్టరీ అవుతుంది. సో యూ హ్యావ్ టు బిల్డ్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ టు సీ దట్ పీపుల్ ఆఫ్ కాంపిటెన్స్ హూ కెన్ బి ట్రస్టెడ్ విత్ పబ్లిక్ ఆఫీస్ దే రైజ్ టు ద టాప్. ఇన్ ఇండియా వీ డోంట్ హ్యావ్ ఇట్. ఇట్స్ టోటల్లీ. అయితే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో మొట్టమొదటి క్వశ్చన్ ఏంటి? 40 కోట్లు ఖర్చు పెట్టగలవా? లేవు, గో అవుట్. తర్వాత కులం ఏంటి నీది, కుటుంబం ఏంటి, నాయకుడికి పూర్తిగా దాసోహం అన్నావా లేదా? ఈ 4 క్వాలిఫికేషన్స్. అవునా కదా? మరి ఎట్లా హౌ యూ గెట్ గుడ్ లీడర్షిప్?
You have to change the system. సార్ నాది పొలిటికల్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ సార్. లైక్ 1 year నుంచి ఫ్రీబీస్ అనేది న్యూస్లో చూస్తున్నాం. యాజ్ ఏ ఫౌండర్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ అండ్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్, వాట్ ఆర్ యువర్ వ్యూ పాయింట్స్ అండ్ ఫ్రీబీస్? And many people are opposing it and many political parties are supporting it. As you said that before, like 10% people are on the right track in order to as they want change in the society, but remaining 90% people are on a track that where political parties are attracting them by freebies to get vote bank. As an administrator, what are your views on this? And as a founder of a political party, what are your views on this? I want 2 ways of answer. First of all, నా ఆలోచనలో రెండు ఒకటే. I always stood by what I believed. I never changed my tune to suit the occasion. కాబట్టి ఆ తేడా లేదు. But let's go to the issue of, I would not call them freebies, that's a pejorative expression. I would call them individual short-term welfare measures. వ్యక్తికి సమాజానికి పనికొచ్చాయి కాదు, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ welfare. Ideally, a government is to serve the collective needs, perform well. But in a democracy, ideal approach will not work beyond a point. The truth is, once you want the vote of the people, you have to also satisfy them. మన దేశంలో కాదు, రిచ్ కంట్రీస్లో కూడా ఉంది. అమెరికా ఉంది, జో బైడెన్ లోన్ వేవర్ చేశాడు స్టూడెంట్స్కి, ఫ్రీబీ అది. అమెరికా లాంటి దేశంలో, అంత సంపన్న దేశంలో చేస్తే మన దేశంలో అట్లా కాదంటారు మీరు. కాబట్టి డెమోక్రసీలో ప్రజలను ఆకట్టుకోవాలి, జీవన స్రవంతిలో ప్రజాస్వామ్య సంస్థల భాగస్వాముల్ని చేయాలి, మీకు అధికారం రావాలి, మీరు ఓటు పొందాలి అని చెప్పంటే తాత్కాలికమైన ఉపశమనం కూడా కావాలి. ఐడియల్గా ఉంటే అది తాత్కాలిక ఉపశమనం గురించి ఆలోచించుకొని దీర్ఘకాల భవిష్యత్తు కోసం పనిచేయాలి. బట్ పరిపాలన అంతా తాత్కాలిక ఉపశమనమే అయినట్టయితే సమస్య అక్కడ వచ్చింది. పేదలకి తాత్కాలికంగా కొంతైనా కూడా ఆ బాధ తగ్గే ఏర్పాటు కావాలా వద్దని ఎవరూ కాదనరు. కానీ అదే పరిపాలన అనుకుంటే అసలు దీర్ఘకాల ప్రయోజనాలు, ఉమ్మడి ప్రయోజనాలని పక్కన పెట్టేస్తే అవి ఏమిటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ కమ్యూనిటీస్, క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్ కేర్, రూల్ ఆఫ్ లా. ఈ 5 లేకుండా అన్నీ ఫ్రీగా చేస్తాను నాకు ఓటే అంటే మీరు సమాజాన్ని అట్లాగే ఉంచేశారు, పేదరికాన్ని శాశ్వతంగా కొనసాగించారు, బెచ్చగాళ్ళుగా మార్చేశారు. పేదరికాన్ని తొలగించట్లా, ఆర్థిక వ్యవస్థను పెంచట్లా, ఆదాయాలను పెంచట్లా, ఒక శాశ్వత ఇతరుల మీద ఆధారపడి చేర్చాచవాడిని తయారు చేస్తారు, ఆర్థిక వ్యవస్థను కొప్పగొలేట్టు చేస్తున్నారు. సో ది ఇష్యూ ఈజ్ నాట్ ఫ్రీబీస్ ఆర్ నో ఫ్రీబీస్. ఆ స్థాయి దాటిపోయాం మనం. ఇవాళ ఎవరన్నా వెళ్ళి నేను ఈ ఉచితంగా ఇచ్చే ఏమి ఇవ్వనయ్యా అని చెప్పంటే ఖచ్చితంగా డిపాజిట్ అన్నీ పోతాయి. ఆ స్థాయి వచ్చిన తర్వాత దిస్ డిబేట్ హ్యాస్ టు బి మీనింగ్ఫుల్. సో వాట్ ఈస్ ద రీజనబుల్ బ్యాలెన్స్? థింక్ దట్ వే. ఉన్నంతలో కొందరు రీజనబుల్ బ్యాలెన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, కొందరు ఆ బ్యాలెన్స్ లేకుండా ఇదే పరిపాలన అన్నట్టుగా నటిస్తున్నారు. రెండోది, లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ద పీపుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక సామాన్యుడు ఎందుకని తాత్కాలికమైన తైలాలకు ఆశపడుతున్నాడు? సామాన్యుడు తెలియలేదనుకోపోకండి. ఈ దుష్పరిపాలన వల్ల ఇంతకంటే ఏమీ జరుగుతుందన్న నమ్మకం సామాన్యులకు లేదు. ఓ మంచి వాళ్ళు కొట్టేశాం, మంచి విధానాలు రూపొందించారు, నా జీవితంలో మంచి జరుగుతున్న విశ్వాసం సామాన్యులు లేకుండా పోయింది మన కేంద్రీకరించిన దుష్పరిపాలనలో. కాబట్టి ఏమవుతుంది? ఎలాగో మంచి జరగదు కాబట్టి చచ్చునడి పెళ్ళికి వచ్చిందా కట్నం. ఇది స్పష్టంగా అర్థమవుతుంది కదా. నాకు ఫ్రీగా కరెంట్ ఇస్తానంటున్నాడు, ఈరోజు బియ్యం ఇస్తానంటున్నాడు, నెలకు 1000 రూపాయలు ఇస్తానంటున్నాడు, మరొకటి ఇస్తానంటున్నాడు. అర్థమవుతుంది కదా చాలా స్పష్టంగా. అది ఎంతో కొంత నాకు మేలే కదా. మీరైనా సరే నెలకు 5000 ఇస్తామంటే ఎవరైనా వద్దంటారా మీరు? హ్యూమన్ నేచర్, రైట్? వాళ్ళు ప్రజలను తప్పట్టుపోకండి. ఇట్ ఈజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ బ్యాడ్ అండ్ సెంట్రలైజ్డ్ గవర్నెన్స్. సో స్టెమింగ్ ఫ్రమ్ దీస్ 2 మనం 2 స్టెప్స్ తీసుకోవాలి. ఒకటి, వ్యవస్థ మారి దేశంలో ప్రజల అవగాహన పెరిగేదాకా అంటే దేశం అప్పటికి నాశనం అయిపోతుంది. కాబట్టి కెన్ దేర్ బి కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ మెకానిజమ్స్. FRBM చట్టం అన్నది అది ఇట్స్ ఎ లీగల్ మెకానిజం టు ఇంపోజ్ సమ్ డిసిప్లిన్ ఫిజికల్లీ అండ్ ద గవర్నమెంట్స్. ఆర్టికల్ 293 ఉంది కాన్స్టిట్యూషన్, మీరు ఒకసారి చూడండి. అది కాన్స్టిట్యూషనల్ మెకానిజం. మీరు అప్పులు తీసుకునేటప్పుడు రెక్లెస్గా తీసుకోకుండా కొన్ని కండిషన్స్ పెట్టి కెన్ వి రీపే దెమ్
ఈజ్ ద డెట్ మనీ, ద బారోడ్ మనీ క్రియేటింగ్ అసెట్స్ ఆర్ సింప్లీ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పోతుందా? ఇది సెట్ చేయాలంటే దేర్ ఇస్ అ మెకానిజం. మన ఫౌండింగ్ ఫాదర్స్ చాలా ఆలోచించి వాటిని ఏర్పాట్లు చేశారు, గుడ్డిగా వదిలేకుండా. దట్ ఈస్ వన్ పార్ట్. అది అవసరం ఇప్పుడు. ఎందుకంటే దేశంలో రాజకీయం బాగుపడి ప్రజల్లో పరిణతి పెరిగినది ఇంకా టైం పడుతుంది. ఈ లోపల దేశం నాశనం అయిపోతుంది. రెండోది, దీర్ఘకాలంలో ఆలోచన చేయాలి. ఎప్పుడు ప్రజలు ఒప్పుకుంటారు? వ్యక్తిగతంగా తాత్కాలిక ప్రలోభాల బదులు మంచిగా అందరికీ ఉమ్మడి జరిగితే లాభం అని చెప్పని ఎప్పుడు గుర్తిస్తారు? మంచిగా ఉమ్మడి లాభాలు కళ్ళెదురుగా కనిపించినప్పుడు. నేను ఎప్పుడో చిన్న ఉదాహరణ ఇస్తాను. నేను ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాను, ఆఫీస్ కూడా అక్కడే ఉంది. నెలల మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాం. మేమందరం ఒక టీంని ఎన్నుకున్నాం. ఇక్కడ అన్ని కామన్ ఎమ్యూనిటీస్ మీరు చూడండి, లిఫ్ట్ చూడండి, లేకపోతే వాటర్ సప్లై అందరికి వస్తుందో లేదో చూడండి, పార్కింగ్ చూడండి, ఇవన్నీ పెట్టుకున్నాం. నాకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రతి అపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇంత డబ్బు కడుతున్నాను, ఈ పనులు జరగాల. లిఫ్ట్ పనిచేయలేదనుకోండి, ఇమ్మీడియట్గా నేను ఫైట్ చేస్తాను. లిఫ్ట్ సరిగ్గా పనిచేయకుండా, ఇంట్లోకి వాటర్ సప్లై రాకుండా, వర్షం వస్తే ఈ గిన్నంతా వరదలైపోయి పార్కింగ్ సరిగ్గా లేకుండా ఉండి జేపీ గారు నెలలో 100 రూపాయలు నాకు ఇస్తానంటే చెప్పెట్టు కొడతాను. నువ్వు నాకు ఇచ్చేదంటే నాకు కావాల్సిన లిఫ్ట్ పని చేయాలా, నాకు కావాల్సింది పార్కింగ్ బాగుండాలా, నాకు కావాల్సింది ప్రతి ఇంటికి వాటర్ సప్లై సరిగ్గా ఉండాలా, ఇందుకోసం కదా నిన్ను పెట్టుకుంది, నీకు డబ్బులు ఇస్తుంది, నువ్వు నాకు ఇచ్చేదంటే చెప్పంటాం. ఎందుకని? నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు ఆయన్ని పెట్టుకున్నామో, ఎందుకు డబ్బు ఇస్తున్నామో అర్థమవుతుంది. అది ఎప్పుడు సాధ్యం? వెన్ పవర్ ఈజ్ వెరీ వెరీ డీసెంట్రలైజ్డ్. పౌరుడికి ఎంత దగ్గరగా పవర్ ఉంటే అంత తేలిగ్గా అర్థమవుతుంది. మనం ఏం చేసాం, వాడికి ఏం అర్థం కాకుండా ఓటు అనేది పెట్టి అదొక మంత్రంలాగా అధికారం దూరంగా పెట్టి, మంత్రికి అధికారం లేదు, ఇంకా స్థానికంగా అధికారం ఎక్కడుంది? అంతా ముఖ్యమంత్రే, అంతా ప్రధానమంత్రే. ఒకప్పుడు కలెక్టర్ ఉండేవాడు, ఆవిడ కూడా పోయాడు. అప్పుడు లాంగ్ టర్మ్ అనేది కనిపించదు మనకి, మాటలే కనిపిస్తాయి. సో పీపుల్ లుక్ ఫర్ షార్ట్ టర్మ్. అంచేత we have to systematically build. Right now, the challenge is using the constitutional mechanism, Article 293 and the FRBM Act and other relevant things. And for instance, I mentioned to you, old pension scheme బదులు NPS అని తీసుకొచ్చారు, దాన్ని ప్రొటెక్ట్ చేయడం అట్లాగా. ఇది షార్ట్ టర్మ్. బట్ లాంగ్ టర్మ్, decentralized power, let the people understand what more you can get by a different way of doing things. అంతేగాని ఇవాళ ఫ్రీబీస్ కావాలి వద్దు ఇట్స్ irrelevant debate. At least that payment. In a democracy, it's inevitable that you have to satisfy people in the short term also. But you have to balance it. Okay?